హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనం గురు ఉపదేశ రత్నమాలలో నిన్న నరకుడు అంటే ఎవరు, నరకుడి మీద విజయము అంటే ఏమిటి చెప్పుకున్నాము. నరకుడు అంటే అహంకారమే నరకుడు, ఆ అహంకారం నశించడమే నారాయణత్వము అని వివరణ చెప్పారు. ఈ నరకుని మీద విజయము అన్న అంశం మీద తర్వాత అంతర్ముఖత్వం అంటే ఏమిటి అన్న అంశాన్ని కూడా చెప్పుకున్నాము. దాని గురించి ఒకసారి వివరణ చెప్తాను. అన్యమైన విషయాలు, ఇంద్రియాల చేత అన్యమైన విషయాలను తెలుసుకునేది ఏదో దాన్ని అహంకారం అంటారు. ఇప్పుడు అహంకారం అంటున్నాం కదా, అహంకారం అంటే ఆకారంతో కలిస్తే అహంకారం అని కూడా చెప్పుకున్నాం. కానీ దాని యొక్క స్వరూప స్వభావాలు ఏమిటంటే ఇంద్రియాలతో తనకంటే వేరుగా ఉన్న విషయాలని ఎవరు తెలుసుకుంటారో దానినే అహంకారం అన్నారు. ఇప్పుడు మరి అహంకారం లేని వాళ్ళు ఎవ్వరు లేరు కదా. ఇంద్రియాలతో తెలియబడే విషయాలతో మనం తెలుసుకుంటున్నాం కాబట్టి దాన్ని అహంకారం అంటారట. ఈ అహంకారం యొక్క నిజస్వరూపం ఏమిటి అంటే ఆత్మ. దాని నిజస్వరూపం ఆత్మ. ఆత్మ అంటే చైతన్యమని చెప్పుకున్నాక చాలా పేర్లు ఉన్నాయి కదా దానికి. తెలివని, ప్రకాశమని, ప్రజ్ఞ అని, పరమాత్మ అని, ఈ పేర్లన్నీ దానివే. కాబట్టి ఈ అహంకారం యొక్క నిజస్వరూపము ఆత్మ. అంతర్ముఖత్వం అంటే ఏమిటి? ఇంకటి నిన్న సుధామయి శుభశ్రీ వినలేదు కదా, అంతర్ముఖత్వాన్ని గురించి ఒకసారి చెప్తాను. అన్య విషయాలను ఇంద్రియాల ద్వారా తెలుసుకునేది ఏదో అదే అహంకారము. ఇప్పుడు మనం మన ఇంద్రియాల ద్వారా మనకంటే అన్యమైన విషయాలనే కదా మనం తెలుసుకుంటున్నాం. ఈ తెలుసుకునే దాన్ని అహంకారం అంటారు. ఇప్పుడు మనందరం అహంకారమే అయ్యున్నాం, అవునా? అయితే ఈ అహంకారం యొక్క నిజస్వరూపము ఆత్మ. అసలు తాను నిజానికి ఆత్మ. కానీ ఆ ఆత్మస్వరూపమైన అంటే ఆత్మ యొక్క లక్షణాలు చెప్పారు కదా గతంలో మనకి. ఏమిటి ఆత్మ యొక్క లక్షణాలు? తెలివి, ప్రకాశము, చైతన్యము, ప్రజ్ఞ, పరమాత్మ, దేవుడు అంటారు దాని పేర్లేవన్నీ. అదే మన స్వభావము, మన స్వరూపము, మన లక్షణమును. అయితే ఆ ఆత్మయే మన లక్షణము, లక్ష్యము అయి ఉండగా దాన్ని కాదని సాధకులు దానికి మన లక్ష్యములు ఏమిటమ్మా? ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? మన లక్షణాలు అసలు నిజ లక్షణాలు ఏమిటి? తెలివి. తెలివి అని ఒకటి చెప్పుకుందాం. తెలివే లక్షణమై ఉండగా దాన్ని తాను తెలివిని అన్న సంగతిని మర్చిపోయి ఆ తెలివిలో తెలియబడేటువంటి వాటిని తెలుసుకునేవాడుగాను. ఇప్పుడు మనం తెలివిలో తెలియబడే వాటిని తెలుసుకునేవాడిగా ఉన్నప్పుడు అహం కాస్త అహంకారం అయిపోయింది, అవునా? జారిపోయింది అనమాట. జారిపోయిన తర్వాత దాన్ని మధ్యమ పురుష అన్నారు. అంటే అహంకారము. ప్రథమ పురుష అంటే నీ చేత తెలియబడేది వాడు. అయితే అది మంచిగా తెలియబడేది ఏదైనా గాని, శబ్దస్పర్శ రూపరసగదాలు ఏదైనా అది అని గాని, వాడు అని గాని అంటాం కదా, వాడు అనమాట. దాన్ని ప్రథమ పురుష అన్నారు. ఆ లక్షణాలలో ఏదో ఒకదాని మీద ధ్యాన లక్ష్యంతో శ్రమించడం. మన చేత తెలియబడేటువంటి ఒక నామంతోటో ఒక రూపం మీదనో మనం ఏం పెడతాం? ధ్యానం పెట్టడం, లేకపోతే దృష్టి పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు ఆత్మే తానై ఉండడం కదమ్మా పురుషోత్తమ లక్షణం అమ్మా. పురుషోత్తమ లక్షణం అంటే నువ్వు నిజానికి పురుషోత్తముడివి, ఉత్తమ పురుషుడివి నువ్వు, అవునా? నువ్వు ఉత్తమ పురుషుడివై ఉంటే మరి నీ తెలివిలో తెలియబడే వాట్లని తెలుసుకునేవాడిగా ఉంటే మధ్యమ పురుష అంటే అహంకారం అయిపోతావు. ఆ అహంకారం దేనిని తెలుసుకుంటోందో దానిని ప్రథమ పురుష అంటున్నారు. తెలియబడేది అనమాట. ఒక దేవుడో కదా, లేకపోతే ఒక దేవతో, లేకపోతే అరుణాచలమో, కాశీ విశ్వేశ్వరుడో ఎవరో ఒకరు నీ చేత తెలియబడే కదా ముందుండాలి. ఆ తెలియబడే దానిని మనం ఏదో ఒక దాని మీద కనుక ధ్యానం అనే లక్ష్యాన్ని పెడితే అది శ్రమే అంటున్నారు ఇక్కడ. నీ చేత తెలియబడే దాని మీద నువ్వు లక్ష్యాన్ని పెట్టడం, శ్రమించడం నిజంగా
ఏమిటంటే అసలు వస్తువుని వదిలేసి దాని నీడని పట్టుకోవడం లాంటిది. అంటే మనం ఏ దేవతని ఏ దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నా, ధ్యానిస్తూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా అది అసలు వస్తువు కాదు. ఆ ఉత్తమ పురుషుడి యొక్క నీడ. ఉత్తమ పురుషుడు పరమాత్ముడు కదూ. పరమాత్మ యొక్క ప్రతిబింబమే ఈ బయట కనిపించే ఏ దేవుడైనా సరే, ఏ దేవత అయినా సరే. అందుకే చాలా మంది ముఖ్యంగా కమ్యూనిస్టు అలాంటి వాళ్ళు అసలు ఏ దేవుణ్ణి ఏ దేవతని దేన్ని పూజించరు. వాళ్ళ సిద్ధాంతాలంటే మనకు తెలియదు కానీ ప్రపంచంలో కనిపించే దేన్ని దేవుడిగా పూజించరు వాళ్ళు. వాళ్ళ సిద్ధాంతాల గురించి మనకు తెలియదు కానీ ఇక్కడ చెప్పేది అది. బయట ఏది కనపడుతున్నా, చూస్తున్నా, వింటున్నా ఇదంతా కూడా ఆ ఉత్తమ పురుష అనేటువంటి తెలివి లేకపోతే ఇది తెలియబడదు. అవునా? ఇది బయటది మనకి తెలియపడుతోంది అంటే ఈ నేను అనే అహంకారం ఉంది చూసావా, మధ్యమ పురుష. వీడు ఇది దేవుడు, ఇది అరుణాచలము, ఇది విశ్వేశ్వరుడు, అది విష్ణుమూర్తి అని వాడు అనుకున్న తర్వాత చేసే ఆరాధన. అనుకునేవాడు అనుకోవాలి. అనుకుంటే ఆ రూపానికి ఆరాధన, అర్చనో లేకపోతే ధ్యానమో జపమో జరుగుతాయి. అంటే డైరెక్ట్ గా అసలు వస్తువుకి చేసే పూజ కాదు ఇది. దాని ప్రతిబింబానికి చేసే పూజ. అది శ్రమే కదా. కాబట్టి అది శ్రమే అవుతుంది. అంటే అదే అజ్ఞానము. ఏమిటి ఈ దేవుడెవరు, ఈ లోకం ఏమిటి, నా చేత తెలియబడే ఈ లోకానికి, ఈ లోకాన్ని ఏలే దేవుడికి ఆధారం ఏమిటి? అదేమిటండి, దేవుడే ఈ లోకానికి నీకు ఆధారం అని వేదాలు, శాస్త్రాలు, పండితులు చెప్తూ ఉండగా నువ్వేమో ఈ దేవుడికి ఈ లోకానికి ఆధారం ఏమిటని అడుగుతావేమిటి అని బాగా పండితులు ఎవరైనా అడగొచ్చు మనల్ని. ఇప్పుడు అర్థమైందా విషయం? అర్థమైందా? వివేకవంతుడైనటువంటి ఒక సాధకుడు ఈ జగత్తేమిటి, ప్రపంచం ఏమిటి, తెలియబడేటువంటి ప్రపంచం ఏమిటి, ఈ ప్రపంచానికి పుట్టించి పోషించి లయింపు చేసిన దేవుడు ఒకడు ఉన్నాడట. ఆ దేవుడెవడు అని ప్రశ్న ఎవరికైతే కలుగుతుందో వాడికి ఇదిగో ఇది నిజమైన దేవుడు కాదురా, ఇది జగత్తని, నేను అనేటువంటి వాడిని ఒకడు ఉన్నానని, నా చేత ఈ జగత్తు తెలియబడుతోందని, ఈ జగత్తులో ఒక రూపము దేవుడని అనుకునేవాడెవడో చూడు అంటున్నారు భగవాన్. వాడెవడు? ఒకడు ఉండి నేనని అనుకొని తర్వాత తన చేత తెలియబడి దేవుడని అనుకుంటే అతడు దేవుడు అవుతున్నాడు. పూర్తి రెవల్యూషన్ వచ్చేస్తామా మరి సాధకులు అందరూ చూసుకోవాలి. మనం దేవుడు అనుకునే వాడి యొక్క నిజస్వరూపం ఇక్కడ నిగ్గు తేలుతోంది. అంచేత ఎవడు దేవుడు అని అనుకునే వాడెవడు అంటే నేనేనండి అంటాం. ఇది జగత్తు అని తెలుసుకునేవాడు ఎవడంటే నేనే అంటాం. నువ్వంటే ఎవరు అంటే ఇదిగో వాణి లేకపోతే ఎల్లమ్మ పుల్లమ్మ అంటాం. అది కూడా నీతో తెలియబడుతుంది కదరా మరి. కాదండి, దాన్ని కూడా నేను తెలుసుకుంటున్నానండి. తెలుసుకుని నువ్వెవర్రా నాయనా అన్నప్పుడు వాడు తన్ను తాను చూసుకుంటాడు. అది అంతర్ముఖత్వం. ఇప్పుడు చూడండి ప్రయాణం ఎట్లా లోపలికి సాగిందో. అవునా? తేలిక మాటలతో చక్కగా నిజంగా సత్యమేంటో తెలుసుకోవాలనుకునేవాడి భ్రాంతులన్నిటినీ పక్కకి పెట్టి ఇదిగో చూడు అంటూ ఈ తెలుసుకోవాలనుకునేవాడెవడు అని ప్రశ్నిస్తే నేను అంటావు. నేనంటే చూడొకసారి. ఏం లేదు స్వామి. మరి అప్పుడు నువ్వు నేనని అంటున్నావా? అనడం లేదు స్వామి. అయినా ఉంటున్నావు కదూ. ఉంటున్నాను గాని అనక్కర్లేకుండా ఉంటున్నావు. ఇప్పుడు మనందరం అనక్కర్లేకుండానే ఉన్నాం. అదే పురుషోత్తముడు, అదే పరమాత్మ, అదే దైవము, అదే తెలివి. ఏ తెలివి చేత, ఏ ప్రకాశము వల్ల నేను అని అనగలగడము, నేను అని అనుకోవడము, మేనిలో ఉన్న ఇంద్రియాల ద్వారా ఇది జగత్తు అనడము, ఈ జగత్తుని ఏలే ఒక దేవుడున్నాడు అనుకోవడం. అవునండి, ఇదే ఇప్పుడు దాకా మనం చేస్తున్నాం.
దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆ దేవుడు ఈ లోకాన్ని లేడంటే ఏమిటి? ఈ లోకాలన్నీ సృష్టించిన వాడెవడు? పాలించి పోషిస్తున్నాడు ఎవడు? నిన్ను నన్ను పాలించి పోషిస్తున్నవాడు దేవుడే కదా అంటాం కదా. అని అంటోంటి విని ఉన్నా అని తెలుసుకునేవాడెవడు? ఈ తెలుసుకునే తెలివి రూపమైన వాడొకడు లేకపోతే తెలియబడేదేదైనా తెలియబడుతుందా? మరి తెలివి రూపమైన వాడు ఒకడు ఉండాలి కదా. వాడెవడు అంటే నేనంటాం. మరి నువ్వంటే వాణివా ఇక తెలివా అని ప్రశ్నిస్తే ఆ తెలివైనది లేకపోతే తెలియబడే వాణి లేదు, వేణి లేదు. అవునా? ఉన్నది తెలివేగా. అదిగో అదే పురుషోత్తముడు, అదే పరమాత్మ, అదే సత్యం. ఆ ఏకైక సత్యము, ఆ ఏకైక ప్రకాశము లేకపోతే నేను అని అనడం గాని, ఈ నేను అని అనుకోవడం గాని, ఇది జగత్తు అని అనుకోవడం గాని, దీని నేలే ఒక దేవుడున్నాడు అని అనుకోవడం గాని ఎప్పుడు జరుగుతున్నాయి? ఆ తెలివి యొక్క మహాప్రకాశంలో. అదే అఖండ జ్యోతి, అతడే పరమాత్ముడు అని ఇలా గురువు ఏం చేస్తారంటే, ఎక్కడ చిక్కుపడి ఉన్నావో అక్కడి నుంచి ముందు అవును అవును మరి దేవుడు ఒకడు ఉన్నాడు కదా, ఈ జగత్తు ఉన్నది అని అనేవారికి దీనికి కారణకర్త ఒకడు ఉన్నాడు అని ఒప్పుకోవలసిందే అన్నారు ఉన్నది 40లో భగవాన్. జగత్తు ఉంది అంటే ఉంది అనేవాడికి దీనికి కారణకర్త ఒకడు ఉన్నాడని ఒప్పుకోవాల్సిందే అందరూను. అవునా? అయితే ఈ జగత్తు దేవుడు ఉన్నాడు అని అనేవాడెవడు అని పరిశీలించినప్పుడు ఏవీ లేవు, ఉన్నది అఖండ ప్రకాశమే అన్న అనుభవం కలుగుతుంది. దీన్ని కాదు అనకుండానే, ఇది లేదు అనకుండానే ఇది ఉందిలే. దేనివల్ల? దేవుడు ఉన్నాడు. దేనివల్ల? దేవుడు మహిమ వల్ల. దేవుడు మహిమ అంటే ఏమిటి? ఈ జగత్తుని చూడడం, తయారు చేయడం, ఉంచడం. అవునా? దేవుడు ఒక జగత్తును తయారు చేశాడు, చక్కగా ఉంచాడు, పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు అని ఎవడు తెలుసుకుంటున్నాడు? మరి తెలుసుకునే నేను లేకపోతే ఎంత గొప్ప దేవుడు మరి 7 14 భువనాలను సృష్టించినా, అది అద్భుతంగా పోషిస్తూ ఉన్నా, దాన్ని తెలుసుకునే నేను లేకపోతే దానికి ఉనికిందా? ఏమో నాకు తెలియపోవచ్చు కానండి, ఇతరులకు తెలియచ్చు కదండి అంటారు కదా. ఆ ఇతరులకైనా తెలివి లేకపోతే వాళ్ళు తెలుసుకోగలరా? ఆ తెలివే నిజమైన దేవుడు. దానిని వదిలి దాని వల్ల ఉండగలుగుతున్న దీనిని దేవుడని అనుకుని జపాలు, ధ్యానాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, దానాలు ఇవి అన్ని ఎన్నో నీడకి చేస్తున్నటువంటి సేవలే. ఇది అజ్ఞానం వల్లనే జరిగింది అంటున్నారు మా భగవాను. ఇది బాగా అర్థమై వంట పట్టించుకోవాలి. ఎవరికైనా డౌట్ ఉందా ఈ విషయంలో? ఎవరికి లేదు కదా తల్లి. ఖచ్చితంగా నేనుంటేనే. నేనంటే ఎవరు? నేను వాణిని అనేది కాదు, అన్నిటినీ తెలుసుకునేది. దాని పేరు, నిజమైన పేరు నేను. అది ఉంటేనే నేను వాణిని, నేను రామయ్యని, నేను పుల్లయ్యని అనడానికి. అవునా? అదే పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ సాక్షాత్కారం ఖచ్చితంగా ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు మనందరికీ సాక్షాత్కరించిందా? సాక్షాత్కారం అంటే ఏంటనమాట? ఏది లేకపోతే ఇది అది ఉండదో, ఏది ఉండడం వల్ల ఇది అది అన్నది ఉంటుందో అదే పరమాత్మ. మరి అది లేకుండా ఏదైనా ఉందా? ఇవన్నీ సత్యాలనుకోవడం అజ్ఞానం. ఇవన్నీ కూడా దాని వల్ల ఉండగలుగుతూ కాసేపు కలిగి కాసేపు తొలగిపోయేవి తప్ప ఇవేవి సత్యాలు కావు. శాశ్వతము, సత్యము ఆ ఏకైకమైన ప్రకాశమే. అది ఎవరు అంటే నేను. అది నేను అని అనదు, అనుకోదు. ఒకవేళ నేను అంటే తను తానే నేను అనుకుంటుంది.
అది నేను అందే, ఇది అంతా ఉన్నట్లు తోస్తుంది. ఉం? ఇది తోచేదే గాని కలిగి తొలిగేదేను నేను ఆ సచ్చిదానంద పరమాత్మనే. దానినే వేదాంతాలు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అని చెప్తున్నాయి. అంచేత అంతర్ముఖత్వము అంటే ఇది అని చెప్తున్నారు. ఇప్పుడు అంతర్ముఖత్వం అంటే తెలిసింది కదా, ఏదో అది వినడం మీరు ఆహా ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఎంత ఆనందంగా ఉందో, ఆహా ఇదే బ్రహ్మానందం, ఇదే ఆత్మానందం అనుకోవడం కూడా భ్రమే. ఏమి అనకుండా అనుకోకుండా ఉన్న అదేదో అదే సత్యము అంటున్నారమ్మా. ఇక కొంచెం వివరణ ఇస్తున్నారు. తన ముందు కనపడుతున్న బాహ్య వస్తువులను కాంక్షించి, మంచిగా తెలియబడే వాటిని కదా మనం కాంక్షిస్తాము. అస్తవ్యస్తమై వ్యాకులపడే మనసు ఇది అవును, అది కాదు, ఇది కావాలి, అది వద్దు అనుకుంటూ దాంట్ల కోసం ప్రయత్నాలు చేస్తూ, కొన్నిటిని వదిలించుకోవాలనుకుంటూ, కొన్నిటిని కలిగించుకోవాలనుకుంటూ వ్యాకులపడే మనస్సు ఆత్మలో కదలకుండా మెదలకుండా ఉండు అంటే ఆ అల్ప విషయాల్ని కాంక్షించే నేనెవరా అని ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఎంత డైరెక్ట్ గా ఉందో చూడండి. అది మానేసి ఈ అల్ప విషయాలు కాంక్షించే నేను, స్వామి ఇది నాకు కావాలనుకుంటున్నాను, మీరు నాకు ఇది ప్రసాదించండి అని ఎవరిని అడుగుతున్నావు? లేని జగత్తులో ఉన్నాడనుకుంటున్నటువంటి దేవుణ్ణి లేని విషయాలను అడుగుతున్నావు నువ్వు. అవునా? దాన్ని భక్తి అంటున్నాం మనం, దానిని శరణాగతి అంటున్నాం, దానిని ప్రార్థనలు అంటున్నాం. కానీ అది పోవాలి అంటే, ఈ వ్యాకులపడే మనసు ఆత్మలో ఉండాలి అంటే, ఈ అల్ప విషయాల్ని కోరే నేనెవరు అని తన ఉనికిని తెలుసుకోవడానికి ప్రారంభించడమే అసలు సాధన. ఏది మనసు అడిగినా, ఏది మనసు చెప్పినా ఇది ఎవరికి? నాకు. నేనెవరు అని ఆ నేనుని ప్రశ్నించడమే నిజమైన సాధన. ఇక ఇక్కడ ఏమిటంటే, ద్రష్టని చూడడానికి అంతర్ముఖత్వము లేక కనబడే వస్తువులు చూసి దుఃఖించే ఓ జీవుడా, ద్రష్టని అంటే ఆ పరమాత్మని, నిజస్వరూపాన్ని, ఆ ప్రకాశాన్ని, అతడే ద్రష్ట. అతడు సర్వసాక్షి, తనకు తానే ప్రకాశిస్తున్నాడు. ఆకాశంలో సూర్యుడు జగత్సాక్షి, కర్మసాక్షి అంటారు కదా, అలాగే తనకు తానే ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మని తెలుసుకోవడం కోసం అంతర్ముఖం అవ్వలేక ఈ కనబడే వస్తువుని చూసి దుఃఖిస్తున్నావా హోరి జీవుడా? నీ చేత తెలియబడుతూ నీవు ఉంటే ఉండగలిగేవి, నువ్వు అంటే ఉండగలిగేవి, నువ్వు విలువనిస్తే విలువగలిగి ఉండే వాట్ల కోసం నువ్వు దుఃఖిస్తున్నావా? వీటికి విలువేది అంటే దేవుడు అంటావు. కాదు, దేవుడికి వీటికి కూడా విలువేది నువ్వు. దేవుడంటే గొప్పవాడని విలువ నువ్వే ఇచ్చావు. ఈ విషయం, ఈ వస్తువు గొప్పదని విలువ నువ్వే ఇచ్చావు. అటువంటి వాటికి విలువనిచ్చే నీవు లేకపోతే వాటికి విలువేది? అన్నిటినీ తెలుసుకుంటూ ఇవి గొప్పవి, ఇది చెడ్డవి, ఆయన దేవుడు, ఈ దెయ్యము అనుకొని తెలుసుకునే నువ్వెవరు అసలు చూడు అన్నప్పుడు అలా అంతర్ముఖం కాలేక ఓహి దుఃఖిస్తున్నావా జీవుడా, లేని విషయాల కోసం, శాశ్వతం కాని విషయాల కోసం, సత్యం కాని విషయాల కోసం నీవు దుఃఖించే ఓ ఈ జీవుడా, నీ దృష్టి అన్య విషయాల మీద ప్రసరించకుండా అంతర్ముఖమై అద్వితీయంగా ఉండడమే సుఖము అని తెలుసుకో. ఇవి తెలియబడేవన్నిటికీ ఆధారమేది? తెలియబడే వాట్ల వెంట వెళుతూ ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి ఆశ్రయించి, అది ఆశ్రయించడంలో పూజలు జపాలు యజ్ఞాలు యాగాలు చేస్తూ, దానాలు ధర్మాలు చేస్తూ, ఆహా ఓహో అనుకుంటూ లేని వాటిని కోరేవాడా, పైగా లేని దేవుళ్ళు ఇస్తారని భ్రమపడేవాడా? ఓయి జీవుడా, నీ దృష్టిని నీ చేత తెలియబడే వాట్ల మీదకి వెళ్ళనివ్వకుండా ఒక్క నిమిషం ఆపు. అప్పుడు అద్వితీయంగా ఉండడం తెలుసుకుంటావు.
ఇంకా రెండోది లేకుండా ఉండడం నువ్వు తెలుసుకుంటావు. దాన్నే పరమ మౌనమని, దాన్నే శాంతమని, అదే బ్రహ్మానందమని అంటున్నారు. వీటిని వదిలిన క్షణంలో ఉన్నది ఆ ప్రశాంతతే, ఆ పరమాత్మే. ఊరికే ఉండు అనేవారు భగవాను. అదే ఊరికే ఉండడం అంటే అవి ఇవి ఉన్నాయి, నువ్వు ఊరి ఎక్కు, అవన్నీ ఉండాలి అంటే నువ్వు ఉండాలి, నువ్వు ఊరుకుంటే శాంతిగా ఉంటావు. ఇది అంతర్ముఖత్వంలో ఉన్నటువంటి మర్మం. అదే సుఖం అంటే కూడా. అక్కడ ఎవరు రెండో వస్తువు లేదు కదా, దుఃఖపడ్డానికి ఏదీ లేదు కదా, పుట్టి చచ్చే శరీరపు స్పృహ కూడా ఉండదు కదా. అప్పుడు మరి ఇంకా దుఃఖం ఎక్కడుంటుంది? అంచేత ఓ మనసా, నీకు బహిర్వర్తనం తెలివైన పని కాదు. ఓ మనసా, బయట విషయాల్లోకి వెళ్ళడం తెలివైన పని కాదమ్మా. నువ్వు హృదయంలో ప్రవేశించి అక్కడ ఉండడమే లాభం. బయట విషయాల్లోకి వెళ్ళడం శ్రేయస్కరమైన పని కాదు. సో తెలివైన వాడు విషయాల్లోకి వెళ్ళడు. ఎందుకంటే విషయాలలో ఉంది అనిపించేదేదీ కూడా శాశ్వతం కాదు. అసలు ఆ విషయాలను తెలుసుకునే ఇంద్రియాలే శాశ్వతం కాదు. ఈ ఇంద్రియాలతో అది ఇది అనుకునే ఈ మనసుకు కూడా శాశ్వతత్వం లేదు. అట్టి అశాశ్వత స్వభావము కలిగిన ఈ మనసు అశాశ్వతమైన ఇంద్రియాలతో అశాశ్వతమైన విషయాలలో ఏదో సుఖముందని బయటికి వెళ్ళడం తెలివైన పని కాదు. హృదయంలో ప్రవేశించి ఉండడమే లాభదాయకం. నీకు ఆధారమైన, అంటే మనసుతో చెప్తున్నారు, మనసు అంటే జీవుడు అనమాట, అంటే మనకే. నీకు ఆధారమైన నీ హృదయంలోనే ఉన్న ఆ పరమ ప్రకాశంలో ప్రవేశించి హాయిగా ఉండు. అదే శ్రేయస్కరం. హాయిగా ఉండలేకపోతున్నావా? విషయాలు బయటికి లాగేస్తున్నాయా? మళ్ళీ ఏదో మనసులోకి ఆలోచనలు వచ్చి బయటకు వచ్చేస్తున్నాయి, శరీరంలోకి ఇంద్రియాల్లోకి వచ్చేసి వెలుపల్లి వ్యవహారాలంటే ఎంత హుషారో, ఎంత బాగా చేసేస్తాము. దానిలో పడిపోవడం, అదేదో సుఖం అనుకోవడం, అదేదో ప్రారంధం అని పేరు పెట్టడం, ఇవన్నీ ఎందుకు? నువ్వు హాయిగా నీకు ఆధారమైన ఆ పరమ సత్యంలో నిలిచి ఉండు. ఉండలేకపోతున్నావా? అవును, ఉండలేకపోతున్నాం. ఇవి లాగేస్తున్నాయి మని అనుకుంటాం. ఇటువైపుకి మనసు మళ్ళీపోతుంది, నా దృష్టి ఇటువైపు మళ్ళీపోతుంది అలవాటైపోవడం వల్ల. అంచేత ఏం చేస్తావంటే ఆ పరమ ప్రకాశం వెనుకాలకి వెనకాలకి దాక్కు. అంటే ఏమిటి? నీ దృష్టిని లోపలికి తిప్పేయి. నీ దృష్టి తెలివి కదా, వెలుగు కదా, నీ జ్ఞానం, నీ చూపు వెలిగేనా? చూపు వెలిగేనా? చూపు యొక్క వెలుగులోనే కదా లోకాలు వెలుగుతున్నాయి. వెలిగే స్వభావమే నీ చూపుని నీవు లోపలికి తిప్పేయి. ఆ లోపల ఉన్నది అఖండ ప్రకాశాన్ని అంటిపెట్టుకొని ఉండు. అదే శ్రేయస్కరం. నిన్ను బహిర్ముఖము చేసి నాశనం చేసే మాయ యొక్క తంత్రానికి చిక్కకుండా హృదయంలోనే దాక్కోని అణిగి ఉండు. బూచాడొస్తాడమ్మా అంటే పరిగెత్తుకు వెళ్ళి అమ్మ ఒళ్ళో దాక్కొని పౌడి చెంకు కప్పేసుకునే పిల్లాళ్ళలాగా ఈ జగత్తు అనేటువంటి బూచి, విషయాలు అనేటువంటి వ్యామోహం, అహంకారం అనేటువంటి ఇదో నరకాసురుడు క్రియేట్ చేసుకుంటే నీవు నీ స్వరూపాన్ని, ఆ పరమ ప్రకాశాన్ని అంటి పట్టుకోనుండు. అర్థమైందమ్మా? అంటే ఏమిటనమాట? కీర్తి కోసం నిన్ను ప్రకటించుకోవడం తెలివి తక్కువ పనని ఖచ్చితంగా తెలుసుకో. ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? దీనివల్ల నీకు ఒరిగేదేమిటి, వచ్చేదేమిటి? ఇదంతా కూడా నీ అహంకారం. దాన్ని అది నిలబెట్టుకోవడం కోసం, దాన్ని ఎంతో గొప్పది, ఎంతో మంచిది అని తాను అనుకుంటూ ఇతరులు అనుకోవడం కోసం, తాను అనుభవిస్తూ ఎంతో గొప్పవి, ఆ అహంకారం అనుభవిస్తున్నది ఎంతో గొప్పవి ఇతరులు అనుకోవాలి. నువ్వెంతో ఒక గొప్ప రుచికరమైన పదార్థాన్ని తిన్నామో, విన్నామో, అన్నామో, నువ్వు ఆనందించి ఊరుకుంటావా?
ఇలాంటిది ఇంకెక్కడా లేదండి, ఇంత గొప్పదండి, అంత గొప్పదండి, అది నేను అనుభవించానండి, దాని గొప్పలు చెప్తావు. చెప్పేసరికి అవతల వాళ్ళు ఆహా అంత గొప్పదట ఆవిడకుందట అని వాళ్ళందరూ ఆ గొప్పది అని నువ్వు చెప్పుతున్న దాని తెప్పల్లోకి వచ్చి పడిపోతారు. అసలు గొప్ప అంటే ఏంటో తెలియక నాకు ఏది గొప్పో అదే లోకంలో గొప్ప, అది అందరికీ లేదు, నాకుంది, అమ్మో మాకెందుకు లేకపోవడం, మాకు ఉండాలి అనుకుంటే ఇలాగ ఒకళ్ళొకళ్ళు అజ్ఞానానికి పెట్టుకునే లింకులతో మోహంలోకి లోకంలోకి వచ్చేస్తున్నాం. కానీ ఇది ఎవరికి ఎందుకు గొప్పదే, బాగుంది, అయితే ఏమిట దానికి విలువెవరు? నేనే కదా. నేను ఇది ఇంత గొప్పది అని అనుకోకపోతే గొప్పదనం లేదు కదా. మరి ఈ నేనెవరు అని చూడబోతే ఈ నేనుతో సహా అన్నీ పోయి ఆ అఖండ శాంతి మిగులుతోంది కదా. దాన్ని అంటు పెట్టుకుని ఉండడమే నిజమైన కీర్తి, అంతే తప్ప నీవు అనుభవిస్తున్న, నీవు సంపాదించుకున్న వాటిని నువ్వు గొప్ప చేసుకుంటూ దాన్ని ఇతరులు కూడా గొప్ప చేయాలనుకుని కీర్తి వ్యామోహం, దేహ వ్యామోహం నీకు దుఃఖ కారణమే తప్ప శాంతినివ్వదు. ఇక ఇప్పుడు ఎవరైనా నన్ను ఏం పొగడాలండి, ఏం పొగడాలి? ఎంతసేపు పొగుడతారమ్మా? ఎవరైనా ఏం తిట్టాలి? ఎంతసేపు తిడతారమ్మా? పోనీలే, దాని వల్ల వచ్చిన నీకు నష్టం ఏంటి? నీకేం నష్టం? పోనీ పొగిడారు, ఏమిటి లాభం? నేను కీర్తి అంత కీర్తించారు, నీకేమన్నా ఆస్తి, ఉన్న ఆస్తి పెరిగిందా? తిట్టారు, ఉన్న ఆస్తి పోయిందా? ఎందుకు తుల్య నిందాస్తుతులు మౌని సంతుష్టో ఏనకేన చిత్. నిందాస్తుతులు రెండింటిని పట్టించుకోకుండా ఉండగలిగిన వాడే నిజమైన ధీరుడు అంటున్నాడు కృష్ణుడు. దాని నాకు పెరిగేది లేదు, తరిగేది లేదు అని జ్ఞానం కలిగితే ఎవ్వరు కీర్తికాంక్ష కోసం దేనిని గొప్పగా అనుకోరు, అనరు. దానివల్ల శాంతిగా ఉండగలుగుతారు అంటూ బహిర్ముఖమైన యాసలతో అలసి సొలిసిపోయి వింత విషయాలను కోరుకుంటూ ఇంకా దీనికంటే బాగున్నది, ఇంకా దీనికంటే బాగుంది, అది ఇంకా బాగుంటుంది అని వాటిని పొందిన ఆనందంతో గంతులు వేసి జీవితాన్ని వృధా చేసుకోకు. ఆ ఆనందం శాశ్వతం కాదు, ఆ వస్తువులు శాశ్వతం కాదు. నెమ్మదిగా విచారణతో ఇది ఇంత గొప్పగా ఉండడానికి ఏమిటి కారణం అంటే, చాలా గొప్ప బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు చాలా కాస్ట్లీగా తయారు చేస్తారు, లేకపోతే అది ఎంతో గొప్ప ఎన్నో తులాల బంగారంతో చేశారు, దానిలో వజ్రాలు పెట్టారు, వైడూర్యాలు పెట్టారు, ఈ చీర బంగారపు పోగులు కలిపి నేశారు, అందుకు అది గొప్పది. అది గొప్పదా? ఆ గొప్పదై దాన్ని ధరించే నీ మేను దానికంటే గొప్పది కదా. ఆ మేను కంటే ఆ మేను లోపల శ్వాస ఇంకా గొప్పది కదా. ఆ శ్వాసకి ఆధారముగా ఉన్న నేను నేను అని స్పందిస్తున్న చైతన్యం అంతకంటే గొప్పది కదా. ఇంత గొప్పది, ఇంత ఘనత అయినది నీ మేనులోని శ్వాసను ఉంచుతున్నటువంటి చైతన్యం. ఇప్పుడు గొప్పదేది? ఇదా గొప్పది. ఆ గొప్పలన్నిటికీ గొప్పనిచ్చేది, నిజమైన గొప్పది నీ నీ తెలివి. అది లేకపోతే ఈ విశ్వంలో గొప్ప వస్తువు ఏదైనా ఉందా? ఒక్కసారి అంతర్ముఖ దృష్టి పరిశీలించి చూడు. అప్పుడు ఏదో వింత గొప్ప విషయాలను వాంఛించుకుంటూ, వాటిని సంపాదించుకుంటూ, వాటిని పొందామని ఆనందంతో గంతులేసి జీవితాన్ని వృధా చేసుకోకు. చక్కటి విచారణతో హృదయంలో ఆత్మస్వరూపాన్ని దృఢంగా చెప్తున్నారు కదా పరమాత్ముడే. ఇదిగో ఇది ఒక్కసారి దీన్ని మనం ట్రై చేసి చూద్దాం. ఇది ఇంత గొప్పదట. ఎవరైనా ఏదైనా గొప్పదని చెప్తే దాన్ని కావాలని ప్రయత్నం చేస్తున్నాం కదా, దీన్ని ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం. విచారణ చేసి హృదయంలో ఆత్మస్వరూపాన్ని దృఢంగా గ్రహించి అక్కడే స్థితమై ఉండడమే నిజమైన శ్రేష్టత. అక్కడికి వెళ్ళిక అన్నిటికీ వీరికి నేనుంటేనే ఏదైనా ఉన్నాయి, నేనుంటేనే నేనుంటేనే ఇంద్రియాలున్నాయి, ఇంద్రియాలుంటేనే విషయాలున్నాయి, ఆ విషయాలకి నేను విలువని కలిగిస్తేనే
విలువైనవి. మరి ఎందుకు మిగతా మహాయోగులందరూ జగత్తు విషయాల్లో, జగత్తులో ఉన్నటువంటి ఎంత గొప్ప వాటినైనా సరే ఒక చిన్న మరి గడ్డి పరక కంటే కూడా అల్పంగా ఎందుకు చూస్తున్నారు? అసలు స్వయంగా వాటికి ఏ విలువ లేదు, స్వయంగా వాటికి ఏ ప్రత్యేకత లేదు, ఏ ఘనత లేదు. వాటికి ఘనతను ఆపాదించి గొప్పవని అనుకునే ఈ అజ్ఞాని ఉన్నంత కాలం అవి అలాగే ఉంటాయి. వీడెవడాన్ని ప్రశ్నిస్తే వీడి వెర్రితనమే లేదు. ఆ అఖండ ప్రకాశ సన్నిధానంలోనే సమస్త దృశ్యాలు, సమస్త లోకాలు ప్రకాశింపబడుతూ విలువ కలిగి సజీవంగా చైతన్యవంతంగా ఉన్నాయి అని నీకు ఈ అంతర్ముఖ దృష్టితో ఉండడం వల్ల ఆత్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకొని, ఓహ్ అది కదా, అది లేకపోతే ఇది ఏదీ లేదు కదా, విలువలకన్నిటికంటే విలువైనది నా హృదయంలో వెలుగుతున్న ఆ తెలివి స్వరూపమైన పరమాత్ముడు అని తెలుసుకున్నాక ఈ విలువలేని వస్తువుల్లోకి ఇక జారవు. ఆ విలువైన వస్తువుని వదులుకోవు. ఇంతకీ ఇవి ద్వైత భావమే దుఃఖానికి కారణమైంది. నేను నా చేత తెలియబడి ఇది వచ్చేసరికి, నేనుంటే ఏమీ బాధ లేదమ్మా, నా చేత తెలియబడిది వచ్చేసరికి దుఃఖం. అదే అశాంతిని కలుగజేయడం వల్ల ఆ ద్వైత మోహానికి లోబడక చిత్తవృత్తిని ఆపు. నేను అంటేనే కదా, నేను ఉంటేనే కదా ఇవన్నీను. కాబట్టి అవి నా వల్ల ఉన్నాయి గాని నేను వాటి వల్ల కదా అవి లేకపోయినా నేను ఉండగలను. సరే, మనకు ఒకవేళ ఇల్లు వాకిళ్ళు లేవు అనుకుందాం, ఆస్తులు పాస్తులు లేవు అనుకుందాం, ఏదో కూలి పని చేసుకుని బతుకుతున్నాం అనుకుంటున్నాం. వాళ్ళు మాత్రం సుఖంగా లేరా? వాళ్ళు బ్రతకడం లేదు, వాళ్ళు దుఃఖపడిపోతున్నారా? మనకి ఇల్లు వాకిళ్ళు ఆస్తులు ఐశ్వర్యాలు కోట్లు కీట్లు తాట్లు పోట్లు అన్నీ వచ్చాయి. నువ్వేమన్నా సుఖంగా ఉన్నావా? సో సుఖం అంటే ఏంటో తెలుసా? నాకుంది అనుకొని ఆ ఉన్నది కాస్త పోతూ ఉంటే దానికోసం ఏడుస్తూ ఉండడమే, మళ్ళీ దాన్ని సంపాదించుకొని తాపత్రయపడుతూ ఉండడమే సుఖ రూపంలో ఉన్న దుఃఖము అని తెలుసుకో. అది తెలుసుకున్న తర్వాత ఈ అశాంతి నేను అని అన్నాక, వాడు అది అన్నది వచ్చాక వచ్చింది. వెతుకులో ఏమన్నా ఉందా? మనకి లేదుగా. మెలకువలోకి నేను అన్నది వచ్చిన తర్వాత ఆ నేను రావడమే మేలుతో కలిసిపోతూ అది ఇది వాడు వీడని చూస్తున్నాను గనక ఇప్పుడు మెలకువను నేను చూడను, దేన్ని వినను అని ఇంద్రియాలను మోసించి అని ఉండడమే. అలా అనుకున్నప్పుడు ఇక ద్వైతం లేదు కదమ్మా, రెండోది లేదు కదమ్మా. ఆ ద్వైతం లేకుండా చేసుకోవడమే నిజమైన సాధన, నిజమైన చిత్తవృత్తి నిరోధము. అంతే. అది చెయ్యకుండా మీరు ఎన్ని చేయండి సుఖంగా ఉన్నామన్న సుఖము యొక్క ఆభాసే తప్పది శాశ్వత సుఖం కాదు. దుఃఖంగా ఉన్నామన్నది దుఃఖ ఆభాసే తప్ప అది నిజమైన దుఃఖం కాదు. మన దుఃఖాలు కావు, మన సుఖాలు కావు. నన్ను నేను మరిచిపోవటయే దుఃఖము, నన్ను నేను ఎరుగుటయే సుఖము. తెలిసింది కదమ్మా. మనం అనుకునే సుఖ దుఃఖాలు కావు. నన్ను నేను మర్చిపోయాను, అదే దుఃఖం. నన్ను గురు కృప చేత, పరమాత్మ అనుగ్రహం చేత నన్ను నేను తెలివి స్వరూపాన్ని అని తెలుసుకున్నాను. ఇంకా దుఃఖపడవలసిన దానికి ఏ వస్తువే ఉంది? నన్ను విడిచేది లేదుగా. బట్టి అందరూ శివుడు తనలోనే ఉన్నాడని గ్రహించడం మానేసి శివ దర్శనాల కోసం ఈ క్షేత్రాలకి ఆ క్షేత్రాలకి పక్షుల్లాగా ఎగురుకుంటూ దేశాటన చేసే ఓ తీర్థయాత్రికుల్లారా హృదయంలో నిత్యం నెలకొని ఉన్నటువంటి ఆ తెలివి స్వరూప జ్ఞానమే పరమశివుడయ్యా. అదే పరమశివ దర్శనం. నువ్వు కాశీ వెళ్ళినా, కైలాసం వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా, అదేమిటి శ్రీరంగం వెళ్ళినా, అక్కడ ఏ దేవుని నువ్వు దర్శించాలన్నా నీ లోపల ఆ పరమ ప్రకాశ పరమశివుడు అన్న ప్రకాశం ఉంటేనే ఇవన్నీ తెలియబడతాయి. ఇవి నీలో ఉన్నటువంటి పరమ ప్రకాశపు నీడలే, భావాలే.
చెప్పండి. మనలో ఆ శివుడు లేకపోతే ఈ గుడిలో ఈ శివుని చూడగలమా? నేను గుడిలో శివుని చూశాను, కైలాసంలో శివుడి దర్శనం, కేదారంలో శివుడి దర్శనం చేసుకున్నాను. ఇంకా ఎక్కడో ఎన్నో శివలింగాలు ఎన్నెన్నో ఉన్నాయి, అక్కడికంతా వెళ్ళొచ్చాము, అవన్నీ చూసాము. ఇంకా అరుణాచలం ప్రతి నెల వెళ్ళిపోతాం పౌర్ణానికి. చూసి రండి, వద్దండం లేదు. అది చూసాం, ఇది చూసాం, ఇటు దక్షిణాది అంతా చూసేసాం, అటు ఉత్తరాది అంతా చూసేసాం. సంపూర్ణ ప్రపంచ యాత్ర, దేశ యాత్ర అంతా అయిపోయింది. ఏం మిగిలిందే నీకు? అవి చూసొచ్చాం, ఇవి చూసొచ్చామనే అహం మిగిలింది అంతే. అహం పోవడం కోసమే మనం ఏదైనా చెయ్యద్దు, కానీ అహాన్ని బాగా బలిపింపు చేసుకుంటున్నాం. ఇవన్నీ చూసొచ్చాను నేను. ఓహో, నా లోపల ఎవరుంటే ఏదింటే చూశాను అని ప్రశ్నించుకో. ఏదుంటే చూసావు? ఆ పరమ ప్రకాశం ఉంటే, ఆ తెలివి ఉంటేనే ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఉండగలదు. ఆ పరమ ప్రకాశ శివుడు నీలోనే ఉండగా, తాను ప్రకాశమై ప్రకాశిస్తూ ఉండగా, శివదర్శనాలకి, క్షేత్రాలకి పక్షుల్లాగా ఎగురుకుంటూ దేశాటన చేస్తున్నవో యాత్రికుల్లారా, మీ హృదయంలో నిత్యం నెలకొని ఉన్నటువంటి ఆ తెలివే, ఆ జ్ఞాన ప్రకాశమే పరమశివుడు నాయనా. అసలు పరమశివుడు వీడు. వీడితో చూడబడే వాళ్ళందరూ నకిలీ శివుళ్లే, నకిలీ రాముళ్లే, నకిలీ కృష్ణుళ్లే. నీ హృదయంలో ఉన్న ఆ ప్రకాశమే పరమాత్ముడని ఎదిగి దానికి శరణాగతి పొందడమే పరమశివ దర్శనం. ఇంతకంటే ఇంకెవరు ఏది చెప్పినా దాన్ని ఇంక నేనైతే అంగీకరించను. అంగీకరించడానికి దానికి విలువ ఉంటే కదా. ఈ విలువని తెలిసాక ఇంక దేనికి విలువిస్తాం తల్లి? విలువలకన్నిటికీ విలువకి నీ హృదయంలో వెలుగుతున్న ఆత్మారాముడే కదా. వాళ్ళకి ఇవన్నీ వీడికి ఏం విలువ ఇవ్వవా? దీనివల్ల ఉండగలుగుతున్నవి అవి ఇవి ఇవన్నీ విలువైనవా? అంతకంటే వెలితనం ఉందా అంటున్నారు ఇక్కడ. అందుచేత తెరచి ఉంచిన తెరచాప గాలికి ఊగి పాడైపోతుంది కదా. మనం ఏమైనా పడవలో వెడుతూ ఉన్నప్పుడు గాలివాటును బట్టి తెరచాప ఎత్తుతారు. గాలి సమానంగా ఉంటే తెరచాప ఎత్తరు. గాలివాటును బట్టి మనం ఇలా వెళ్ళాలి కాబట్టి ఈ తెరచాప ఎత్తితే మనం ఈజీగా వెళ్ళిపోతామని ఎత్తుతారు. అలాగా ఏ అవసరం లేకుండా ఆగిపోయి ఉన్నటువంటి పడవ యొక్క తెరచాపని తెరిచి ఉంచారనుకో, అది గాలికి ఊగిపోయి పాడైపోతుంది. అలాగే మనస్సుని బహిర్ముఖంగా వ్యాపించడం వల్ల చెడు తెచ్చుకుంటుంది. నీకేం పని? ఊరికి అది ఇది బయటకు వెళ్ళిపోయేసరికి లేని చేట్లు తెచ్చుకుంటుంది. అట్లాగా కాకుండా సముద్రంలో పడి ఉన్న లంగరు వలె మనస్సు హృదయంలో మునిగి ఉండడమే జ్ఞానం. ఆ వాడని లంగరు వేసి నిలబెట్టాడు, ఇంకా సముద్రంలోనే ఉంది, కానీ అది ఎక్కడికి కదలదు కదమ్మా. అలాగే మన మనసుని సముద్రంలో పడిన లంగర్లాగా మనసుని హృదయంలో ఉంచడమే జ్ఞానము. అదే సాధన అంటున్నాను. సాధించవలసిన వస్తువేమీ కాదు, సాధ్యమై ఉన్న వస్తువు ఎదిగి దాన్ని అంటి పెట్టుకుని ఉండడమే. బయటికి ఎంతో వేగంగా దూసుకుపోయే మనస్సుని అది కట్టాలట. క్షణం కూడా ఇది ఆగదు, రెప్పపాటు కూడా ఆగదు. దాన్ని అరికట్టి హృదయంలో స్థిరంగా నిలిపి కాపాడడమే ముముక్షులు చేయవలసిన. మరి అదే అయితే చంచలమిహి మనః కృష్ణ అని పాపం ఏడ్చాడు అర్జునుడు. నిజమేనయ్యా, చంచలమైందే, కానీ అభ్యాస యోగేనతతో అన్నాడు. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండు అని. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే నువ్వు కృష్ణ కృష్ణ మళ్ళీ మళ్ళీ అనుకోమని, నువ్వే రక్ష అనుకోమని ఒక అర్థం. లేకపోతే ఆ కృష్ణుడి గుడికి వెళ్ళో రాముడి గుడికి వెళ్ళో పూజలు జపాలు చేసుకొని ఒక అర్థం. మరి దిగులో సాధకులకి తర్వాత వాటికి కృష్ణ 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 అనుకుంటూనే ఉండు అనేది రెండో అర్థం. కానీ మనకి అది కాదు పరమార్థం. మన పరమార్థం ఏమిటి అంటే, చంచలంగా వెళ్ళిపోతున్న ఈ మనసుకి అనేక విషయాలు తెలుస్తుంటే ఇవి ఎవరికి తెలుస్తున్నాయి? నాకు, నేనెవరు అనేసరికి సమస్తము లేనిదే అయిపోతుంది కదా.
ఈ సులువు తెలుసుకున్నవాడు అవన్నీ బరువులే. ఆ గుడికి వెళ్ళాలంటే కాలము, కర్మము, దేశము, కాయము అన్ని నీకు అనుకరించాలి. నీ ఆరోగ్యం బాగుండాలి, నీ మనసుకి ఇష్టం ఉండాలి, అలాగే వానావరద రాకుండా ఉండాలి. ఆ ప్రదేశాలు లేకపోతే ఆ తీసుకువెళ్లే రైల్లో, ట్రైన్లో, విమానాలు అవి అన్ని నీకు సమయానుకూలంగా అనుసరించాలి, ఉపకరించాలి. అవన్నీ జరిగితే నువ్వు అక్కడికి వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకోగలుగుతావు. దీనికి ప్రకృతిలో నుంచి ఇన్ని సహకారాలు ఉంటేనే నువ్వు వెలుపల ఉన్న ఒక గుడిలో ఉన్న దేవుడిని నువ్వు చూడగలుగుతావు. అవునా? కానీ నీలోనే నిన్ను ఉంచుతున్న నీ నిజస్వరూపాన్ని నీవు చూడడానికి, నువ్వు పొందడానికి ఏం చేయాలి? ఎవరి సహకారం కావాలి? దేశకాలాల సహకారం కావాలా? దేహాల సహకారాలు కావాలా? చెప్పండి. ఆ దేవుళ్ళు లేకపోతే ఈ దేవుళ్ళు లేరు కదా. ఇదన్నా ఒప్పుకుంటున్నామా మనం? ఖచ్చితంగా అమ్మా. అందరి అనుభవం అదే కదా. నిజమైన దేవుడిని వదిలేసి నీడ వంటి దేవుడు వెంట వెంపర్లాడకమ్మా, అలిసిపోతావు, జన్మ పరంపరలో పడిపోతావు తల్లి అంటున్నాడు. అందుచేత హృదయంలో నిలబెట్టాలంటే వీడెవడా అని ప్రశ్నించిన ఒక్కటే మందు. ఏ శ్రమలు లేవు, ఏ కష్టాలు లేవు, నీ శరీరం అలసిపోక్కర్లేదు, నీ డబ్బు ఖర్చు అవ్వక్కర్లేదు, నువ్వు కార్లలో, రైళ్లను, బస్సులను, విమానాలను ఆశ్రయించక్కర్లేదు, అలాగే ప్రకృతిలో వాతావరణాన్ని ఆశ్రయించక్కర్లేదు. మళ్ళీ అక్కడికి ఆ గుడిలోకి వెళ్ళాక మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా ఎవరి దగ్గర నుంచో ప్రత్యేక టిక్కెట్లు, విఐపి పాసులు, ఫీసులు అవన్నీ అక్కర్లేదు. అక్కడికి వెళ్ళినా వాళ్ళు 2 నిమిషాల తర్వాత పో అంటే వెరివేదగా వెనక్కి తిరిగి రావాలి. ఎందుకమ్మా ఈ దరిద్రం అంతా? దేనికోసం వెళ్తున్నావు? నీ హృదయంలో ప్రకాశిస్తున్న పరమాత్మ యొక్క నీడ నువ్వు అనుకుంటే ఉండగలిగిన దేవుడి కోసం ఇంత దేబిర్లాడుతున్నావే. నీలోనే ఉన్న నీ స్వరూపమైన దేవుణ్ణి నువ్వు పొందడానికి ఏం కష్టపడాలి? మనసును ఆపడానికి నువ్వేం కష్టపడాలి? నీది ఈ చంచలం ఎవరికి అని ప్రశ్నించుకుంటే చాలు. నాకు అన్న సమాధానం వస్తే నేనెవరు అంటే చాలు, సమస్తము నిలిచిపోతుంది, తొలగిపోతుంది. అందుకే భగవాన్ మార్గం సూటి మార్గం. ఎవరికి ఎక్కడ ఏది అంటుకొనివాడైనా తెగ నరికి పడేస్తాడు. నీ మార్గాన్ని నమ్ముతూ అవునని చెబుతూనే నీ స్వరూపంలోకి తీసుకెళ్తాడు. అందుకే ఘనుడైన రమణుడు. అంతా సూటి మార్గం అండి భగవాన్ది. అది మనకి ఇప్పుడు తెలుస్తోంది కదా. పైకి ఇప్పుడు స్పష్టంగా ఆయన రచించినటువంటి పుస్తకంలో గురు ఉపదేశ రత్నమాల అనే గ్రంథంలో మురుగనార్ గారు తమిళంలో రాస్తే, పద్యకావ్యంగా రాస్తే, దాన్ని సాధు ఓం గారు వచన కావ్యంగా మార్చారు తమిళంలోనే. దానిని మనకి లక్ష్మణ శర్మ గారు తెలుగులో అందిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ వాణమ్మ గారు దాన్ని వివరిస్తున్నారు. అవునా? దేన్ని? నీ స్వరూపాన్ని. దేన్ని? శ్రమ లేకుండానే అతి స్వల్ప కాలంలోనే నీ స్వరూపంలో శాంతి స్వరూపాన్ని పొంది జన్మ మృత్యుల వలయంలో నుంచి క్షణంలో విడిపడేటువంటి మార్గాన్ని. అపార కరుణ అంటే ఇది. లేకపోతే మనకి ఎలా వస్తుంది? ఈ రోజు ఈ మాటలు వినడానికి ఎవరైతే దీనిలోకి యాడ్ అయ్యారో అది ఈశ్వర సంకల్పమే కదా. వారిని ఎంచుకుంది, వారికి ఇవ్వాలనుకుంది, ఇస్తోంది. ఇది ఈశ్వర సంకల్పం అంటే. నువ్వు అనేసుకుని అది ఇది అనేసుకుని ఇది అది నేను చేసేస్తాననుకో, అది జీవ సంకల్పం, అదంతా భ్రాంతి. ఈశ్వర సంకల్పంలో చూడండి, అన్ని చిక్కులు విడిపోతున్నాయి. స్వరూపం అవలీలగా అందుతోంది. అజ్ఞానం మాయ దానికి అదే తొలగిపోతుంది. హాయిగా సుఖంగా మనం మన స్వరూపంలో, సత్య స్వరూపంలో, నిజమైన పరమాత్మలో చక్కగా ఉండగలుగుతున్నాం. ఉంచాలనుకున్నాడు ఆయన. దానికి తగిన ఏర్పాట్లు చేసుకుని దాన్ని అందిస్తున్నాడు. అందుచేత బాహ్య విషయాల మీద పోయే అహంకారాన్ని, తన సహజ స్థితిని, ఉనికిని వెదకడానికి ప్రారంభించాలి. నీ మనసు బాహ్య విషయాల్లోకి వెళ్ళిపోతుంది కదా. ఏమిటివి? ఇదా సరేలే, ఇవి ఎలా ఉన్నాయి, ఎందుకున్నాయి,
నేను చూస్తేనే కదా, అవును అవి గొప్పవని నేను అనుకుంటేనే కదా, నేను నేను అని అంటేనే కదా. ఈ అనే నేనెవరు అనేసరికి చూడండి, మనసు బాహ్య విషయాలను ఊడిపోయాయి. క్షణంలో ఊడిపడిపోవాలంటే అప్పుడు ప్రారంభించినప్పుడు జ్ఞానం చేత నీచమైన అహంకారం ధ్వంసమైపోతుంది. ఇంక నేను నాదని ఏమంటావు అనేవాడే కామ్ అయిపోయాడు, అణిగిపోయాడు, కరిగిపోయాడు. అప్పుడిక ఆ నేను అన్నదే లేకపోయినప్పుడు దాని వల్ల ఉన్నవన్నీ వాటికి అవే ధ్వంసమై రాలిపోవా అంటూ ఈ అంతర్ముఖత్వం యొక్క ఎలా అంతర్ముఖం అవ్వాలి, అంతర్ముఖమైతే నువ్వు ఏది అందుకుంటావు, దేన్ని అందుకున్న తర్వాత ఇక దేని మీద వ్యామోహం ఉండదో దాన్ని మనకి వివరించారమ్మా. ఈ వచనంలో శ్రీ భగవాన్ విచారా మార్గం యొక్క ధర్మాన్ని తెలిపి ఫలితాన్ని కూడా చెప్పారు. విచారణ మార్గం ఇలా చేయాలి, చేస్తే వచ్చే ఫలితం ఇదిగో, నిజ దైవాన్ని, నిజస్వరూపాన్ని, శాంతిని నువ్వు అవలీలగా పొందగలవు తప్ప, అటువంటి సుఖమే ఆనందం తప్ప మరేది కాదు. వీటన్నిటి అల్పత్వాన్ని చెప్తూ ఆ అల్పత్వాన్ని గొప్పది అనుకునే నీ అజ్ఞానాన్ని నీకు చెప్తూ నువ్వెవరివాని నిన్ను నీ చేతనే ప్రశ్నింపచేసి ఆ నేను లేనిదిగాను చేసేస్తున్నారు. అవునా? ఏమన్నా చేస్తున్నారా? మరి ఏం చేయకుండానే ఆయన అలాగే ఉన్నారు. ఇదంతా జరిగిపోతుంది ఆయన సన్నిధాన బలం వల్ల. అవునా అని చెప్తూ, అయితే సరేనండి, ఎక్కడో ఆలోకంగా ఆ గుళ్ళోకి ఈ గుళ్ళోకి, ఆ దేవుడికి ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దర్శనాలు చేసుకుంటున్నావు కదా, ఆ దర్శనాలు చేసుకోవడానికి ముందు నీలో ఉన్న శివుడు నువ్వు చూడు, ఆ శివుడే లేకపోతే ఈ శివుడు లేడయ్యా అని చెప్పి దానికి ఆ శివుడిని గుర్తించే అంతర్ముఖత్వాన్ని కూడా చెప్పి ఇప్పుడు శివలోకం తీసుకెళ్తున్నారు మనల్ని. శివలోకం ఎక్కడో ఉంది అన్న తలంపుకి రావడానికి ఈ దేహమే నేను అనే దేహాత్మ బుద్ధి యొక్క మోహమే కారణం. శివలోకం అంటే కైలాసం అక్కడెక్కడో ఉందిట. అప్పుడు శివాష్టోత్రాలు చేస్తే వాళ్ళు శివలోకాన్ని పొందుతారు, సూర్య అష్టోత్రాలు చేస్తే సూర్యలోకాన్ని పొందుతారు, విష్ణు అష్టోత్రం చేస్తే విష్ణులోకాన్ని పొందుతారు. అట్లా ఏ దేవుళ్ళ యొక్క అష్టోత్రాలు చేస్తే ఆయా శివలోకం ఎక్కడో ఉంది అన్న తలంపు మనకి ఎందుకు వచ్చింది? నేను దేహాన్ని అనుకున్నావు గనక. దేహాన్ని అంటే నేను ఈ చిన్న దేహాన్ని మాత్రమే నేను అనుకున్నావు, దీనికంటే అన్యంగా ఎక్కడో శివుడు శివలోకము ఉన్నాయన్న మోహం కలిగింది. అర్థమవుతుందమ్మా? మనం చేరవలసిన మోహం మన హృదయంలోనే తప్ప బయట మరి ఎక్కడా లేదు. లేదు, శివలోకం లేదు, విష్ణులోకం లేదు, బ్రహ్మలోకం లేదు, సత్యలోకం లేదు, ఇంకా అతల వితల సుతల తరాతల రసాతల పాతాళాలు లేవు, ఏ లోకాలు లేవు, ఆ లోకాల్లో ఏ దేవతలు లేదు. చేరవలసిన ఆ శివలోకం మన హృదయంలోనే తప్ప మరి ఎక్కడా లేదు. ఆ శివస్వరూపమే సమస్తమును ప్రకాశింపచేస్తూ విలువలేనివన్నీ విలువగలిగినట్లు ఉన్నాయి అని చూసేవాడికి కనిపిస్తున్నాయి. కానీ ఉన్నది ఆ పరమాత్మ ప్రకాశమే అనుకున్న వాడికి ఆ లోకాలు కూడా లేవు, పరమాత్ముడు ఒక్కడే అన్న అనుభవం కలుగుతుంది. అదే శివ దర్శనం, అదే మోక్షం. అల్పమైన దేహాత్మ భావం చేతనే శివలోకం ఎక్కడో ఉందని అనుకోవలసిన అవసరం కలిగింది. అవునా? మరి ఈ దేహమే నేను అనుకున్నావు కాబట్టి నాకంటే వేరుగా ఎక్కడో శివలోకం ఉంది అనుకున్నావు. నిజానికి మన యథార్థం, మన పరంధామం, నిజానికి మన యథార్థం పరంధామం, మన యథార్థమైన పరంధామం ఉండే జగజ్జీవేశ్వరులు మొదలైన కల్పనలు సృష్టింపబడ్డాయి. నీ నిజస్వరూపంలో నుంచే, ఆ చైతన్య ప్రకాశం నుంచే ఏమొచ్చే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అన్న భావనలు వెలువడ్డాయి.
ఆ సృష్టి యొక్క మూలస్థానం ఏమిటి? మన ఆత్మస్వరూపమే. నాయందే వెలుగుతున్న అఖండ ప్రకాశంలో నేనన్న భావన కలిగేసరికి ఆ భావన మేనన్న అజ్ఞానంలో పడ్డం చేత జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఉన్నారు. ఇదిగో ఈ కనపడేది జగత్తు కదా, నేనేమో జీవుణ్ణి, ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, ఆ ఈశ్వరుడు దగ్గరికి నేను వెళ్ళాలి అన్న భావన ఎందుకు కలిగింది? ఈ దేహం నేనన్న భావన ఉండడం వల్ల. ఇది ఎవరికా అని ప్రశ్నిస్తే నాకు అని సమాధానం వస్తే నేనెవరా అని అహంకారం ప్రశ్నించుకుంటే నేను చచ్చి అఖండ సత్యమే మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడే నేను చస్తుంది, అఖండ సత్యమే. అది చస్తే అఖండ సత్యమే మిగులుతుంది. ఇది అడ్డొచ్చే మబ్బు. ఈ మబ్బు పోతే సూర్యుడు ప్రకాశించినట్లు ఈ నేనన్న ఆ తలంపు పోయేసరికి తానైన ప్రకాశం విస్తరించి వ్యాపించి శాంతితో నిండిపోతుంది. కాబట్టి ఇదే భగవత్ సాక్షాత్కారం, ఇదే మోక్షం. దీన్ని అంటు పెట్టుకొనుండు అంటున్నారు. కాబట్టి ఈ సృష్టి యొక్క మూలస్థానం మన ఆత్మస్వరూపమే గనక అదే శివుడు, అదే శివలోకం అని తెలుసుకోవలసిన బాధ్యత నేను అని అరుణాచలమో దేవుడో ఇంకేదో కాశీయో రామేశ్వరం అనుకునే వారందరి బాధ్యత ఎన్నిటిని ఉన్నాయని అనిపించే ఎవరా అని ప్రశ్నించుకుంటే అన్నిటినీ ప్రకాశింపచేసేదేదో అది నీ హృదయంలోనే ఉంది, ఇదే నువ్వు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అని చెప్తూ, పరంధాము నీలోనే ఉన్నది అనే బైబిల్ వాక్యం కూడా ఇదే. ఎక్కడో లేదు దేవుడి లోకం, దేవుడి రాజ్యం ఎక్కడో లేదు, నీలోనే ఉంది. దేవుడు నీలోనే ఉన్నాడు అని బైబిల్ కూడా చెప్తుంది. అంచేత శివలోకము ఒకటి ఉందని, అది ఒక అద్భుత ప్రపంచంలాగా ఆహా ప్రకాశిస్తూ ఉంటుందని, అక్కడ నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, నారద తుంబుర్లు, విష్ణువు, మరి బ్రహ్మదేవుడు, ఇంకా అష్టదిక్పాలకులు, అనేక మంది దేవతలు అందరూ పరివేష్టించి ఉండగా ఒక తెల్లని మంచు కొండ మీద పార్వతీదేవిని తన శరీరంలో అర్ధభాగాన్ని తో చేసుకుని అక్కడ పరివేష్టించి ఉంటాడు శివుడు. అది శివలోకం. అందరూ ఆయన సేవించుకుంటూ ఉంటారు అని కదా శివపురాణం అవి చెప్తూ ఉంటాయి. మనకి చెబుతూ ఉంటే వింటూ ఉండి ఇప్పుడు మనం అనుకుంటూ అంతరంగంలో చూస్తున్నాం. ఎక్కడ చూసావమ్మా? ఇప్పుడు శివలోక దర్శనం అయ్యిందా? పుస్తకాల్లో చెప్పే శివలోక దర్శనం, పురాణాల్లో చెప్పే శివలోక దర్శనం ఎక్కడయింది? మన హృదయం అయ్యిందండి. ఆ శివలోక దర్శనాన్ని చూచే నువ్వెవరు? నువ్వు లేకపోతే శివలోకము దాని దర్శనము అవుతుందా? ఆ నువ్వెవరు అనేసరికి ఆ చూసే నేనును, ఆ చూడబడే శివుడు కూడా ఊడి అఖండ ప్రకాశం మిగులుతుంది. ఈ జ్ఞానం లేదనుకో, ఆ శివుడు ఊడి అఖండ ప్రకాశం ఊడి ఈ మాయ దిమ్మ, ఈ చీకటి అజ్ఞానంతో మిగులుతున్నాం మనం. దేహంలో పడిపోయావా, మాయ దిమ్మలో పడి మాయలోకంలో పడి తిరుగుతావు. గురువు తీసుకెళ్లి ఎత్తిపెట్టి నీలోనే నీ చేతని లోకాన్ని చూపించి ఆ శివుడిని, ఆ శివలోకంలో ఉన్నటువంటి దేవతలని చూసే నిన్ను నీకు చూపించి ఈ నువ్వెవరా అని ప్రశ్నిస్తే ఈ నేను ఆ శివలోకము ఊడిపోగా తానైన పరమాత్మగా మిగిలిపోతున్నావు. ఇది అంతర్ముఖంలో గురువు మనకి అందించేటువంటి అమృతత్వం. అది అయ్యింది. మళ్ళీ ఆ దివ్య ప్రకాశాన్ని మరిచిపోయావా? శివలోకం ఎలాగూ లేదు, మళ్ళీ ఇగో ఈ భూలోకం, ఈ శరీరం అనే మా లోకం, ఈ దేవితనం, దానిలో ఆహాలు, ఈహీలు, ఓహోలు. చూడండి మావు అంటున్నారు కదా, ఎంత చిటుక్కున ఆ అగాధంలో పడిపోతున్నామో. ఆ పరమాత్ముడు ఎత్తిపెట్టి ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్లి కూర్చోబెడుతున్నాడో. ఆ విలువ తెలుసుకుంటే ఆహా అఖండ ప్రకాశమా,
అఖండ జ్యోతి అరుణాచల, అనంత శక్తి అరుణాచల. ఎవడు అరుణాచలం అంటే? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, హృది విసి మనసా స్వం చిన్వత మధ్యతావా. పవనచరణ రోధ ఆత్మనిష్టో భావత్వం. గాలిలేని చోట పెట్టిన దీపంలాగా అఖండ ప్రకాశములో ప్రకాశమయుండు. అదే నీ నిజస్వరూపం, అదే పరమాత్ముడు, అది నువ్వైపు. ఇప్పుడు నిజమైన శివ దర్శనంతో పాటు, శివ అనుభవంతో పాటు శివత్వమే సిద్ధించిందా లేదా? ఒక క్షణంలో శివత్వం సిద్ధిస్తుంది, ఒక క్షణంలో శివత్వం కూడా సిద్ధిస్తుంది. నీ ఇష్టం, శవంగా ఉంటావు శివంగా ఉంటావు అంటూ తన ఉనికి చేత ఇతర లోకాల ఒక్క ఉనికి, తాను ఉన్నానన్న జ్ఞానం చేత ఇతర లోకాల గురించి జ్ఞానం కలుగుతుందా లేదా? నువ్వు ఉండావు కాబట్టి ఇతర లోకాలు ఉన్నాయనుకుంటున్నావు. నువ్వు ఉన్నావు అన్న జ్ఞానం చేతనే ఇతర లోకాలను గురించి నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. నువ్వు ఉన్నావు కాబట్టే కదా ఇతర లోకాన్ని, ఒక భావనా లోకాన్ని చూపిస్తే ఆ ఉన్న నువ్వే కదా చూసావు నీ మనోనేత్రంతో. ఆ జ్ఞాన నేత్రమే లేకపోతే ఆ దృశ్యమేది లేదు కదా. కాబట్టి జ్ఞానమే ప్రకాశమే నీ స్వరూపమయ్యింది, నువ్వు అఖండ ప్రకాశమే అని ఉన్నావు అని అర్థం. భక్తులు ఇప్పుడు మనమే కదూ తమ మనస్సు అణిగినటువంటి నిష్టలో ఇంతవరకు పొందని ఒక కొత్త అనుభవాన్ని పొందుతారు. పొందుతారు అంటున్నారు, పొందుతారా? పొందామా? పొందామా? మనం పొందామమ్మా, పొద్దుంప చేశారమ్మా. చేశారు అని కాదు, పొందావంతే. భక్తులు తమ మనస్సు అణిగినటువంటి నిష్టలో ఇంతవరకెప్పుడు పొందని ఒక గొప్ప శాంతి అనుభవాన్ని పొందుతారు అంతే. అది మనకి కలిగితేనే చెప్పేది, చెప్పేవాడు వినేవాడు కూడా ఆ పరబ్రహ్మమే అన్న అనుభవం కలుగుతుంది. అది కలగాలి. ఏదన్నా విన్నామంటే, అలా కలకపోతే వినేవని కళ్ళబొల్లి కదలే. ఈ అనుభవమే సంపూర్ణంగా ఉప్పొంగుతున్న తురీయాతీతం. తురియం అంటే 4 కాదు 5 కాదు, అంతే పూర్ణంగా ప్రకాశం. అంటే ఆ శాంతిపూర్వకమైన ప్రకాశం, అది ఆత్మస్వరూప జ్ఞాన ప్రకాశం చేత తనకు తానే వెలుగుతోంది. అది ఆత్మస్వరూపం యొక్క స్వతసిద్ధమైన ప్రకాశము. అదే నిజమైన అరుదైన అతీతమైన గొప్ప శివలోకం. ఇప్పుడు చూడండి ఎక్కడుంది ఆ శివలోకం. నీలో ఉంటే, ఆ శివుడు నువ్వై ఉంటే, ఆ మహాప్రకాశమందు ప్రకాశమై ఉండక ఆ ప్రకాశాన్ని పట్టుకుని దిగజారి ఈ దేహంలో దూరి ఈ చీకటి గదిలో నుంచి, ఈ చీకటి ఇంటిలో నుంచి, ఈ 9 కన్నాల్లోంచి తొంగి చూస్తానంటావేమిట్రా వెర్రి దొంగ వెధవ. దొంగాడు కదా తొంగి చూస్తూ ఉంటాడు. ఈ దేహం అనే నవద్వారపురంలో పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వెలికి తొంగి చూసి దొంగలాగా ఒక జగత్తు ఏదో ఉందనుకుని ఆ విషయాన్ని అనుభవించాలని తాపత్రయపడుతున్నావా? ఎప్పుడైనా నిజమైనటువంటి అదేమంటారు ఇన్స్పెక్టర్ వచ్చంటే, లంచాలు పుచ్చుకొని ఇన్స్పెక్టర్ అంటే మంచి గురువు, లంచాలకి లొంగిపోని గురువు కాదు, ఇన్స్పెక్టర్ కాదు. కరెక్ట్ అయిన గురువు వచ్చాడంటే, హే పచ్చి దొంగ, పిచ్చి దొంగ, ఈ దొంగ చూపులు ఎందుకురా, నీకేం కర్మ? ఆ దొంగ విషయాలు ఎందుకురా, నీకేం కర్మ? చూడు, నీకు వీటితో పని లేదు, రా అని చెప్పి ఆ విషయాల నుంచి, ఆ ఇంద్రియాలని మన్నించి వీడిని తన నిజ స్వరూపంలోకి తీసుకెళ్లి దూరం చేసి పడేస్తాడు. ఇప్పుడు నిజ గురువు చేసిన పని ఏమిటి? దొంగ, అజ్ఞాని, పాపి, దేహం నేను అనుకున్న మోహంతో ఈ చీకటి గుహలో
ఆ కన్నాల ద్వారా తొంగి చూస్తూ లోక విషయ వ్యామోహాల్లో పడి అవి కావాలి ఇవి కావాలి వెంపర్లాడుతూ ఏం చెప్పు, దొరికాడా నిజమైన గురువు, అంతే వాడికి ఆత్మసింహాసనం వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, అదే గొప్ప శివలోకం. కాబట్టి శివలోకం అంటే ఇంద్రియ గోచరముకు దేవతలు వస్తువులు ఉండే ఒక స్థలము అనుకోకండి. ఇంద్రియాలు కనపడే అనేక రకరకాల దేవతలును అక్కడ ఉన్నటువంటి, అదే మణిద్వీప వర్ణం చేస్తారు కదా, ఏవో ఈ మణులట ఆ మణులట, ఇందరు నీరాలు పెట్టారు, అక్కడ ఇవి పెట్టారు, అక్కడ అవి పెట్టారు, అదేదో అది ఏం లోకం అన్నాను ఇప్పుడు, ఏమిటి మణిద్వీపం, మణిద్వీపానికి మహామణులు అదే, అవి కావు. అలాగా ఇంద్రియాలకు గోచరమగే దేవతలు వస్తువులు ఉండే ఒక స్థలము అనుకోరాదు. ఇంద్రియాతీతమైన జ్ఞానమే, ఇంద్రియాలను వెలిగిస్తూ ఇంద్రియాలతో ఏమాత్రము అంటుకోని జ్ఞానమే నిజమైన శివలోకము అని ఉపదేశిస్తున్నారు ఇక్కడ భగవాన్. మరి శివలోకం వెళ్ళి మళ్ళీ వచ్చేసామా, శివలోకంలోనే ఉన్నామా? శివుడే అయ్యున్నాం. అది ఎలా అయ్యున్నావో శివత్వం అంటే ఏంటో చెప్తున్నారు. తిరిగే చిత్తమనే అజ్ఞాన రాక్షస అహంకారం, అది ఇందాక దొంగ అన్నాను కదా, వాడే. అది నశించి దానివల్ల భేదభావం పోతే సహజ సమాధి అయిన జ్ఞానంలో మునిగిన వాడే శివుడు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఇంద్రియం అని, ఈ దేహం అనే కొంపలో ఉన్న కన్నాలలోంచి తొంగి తొంగి చూసి ఆ విషయాల కోసం వెంపర్లాడే వెర్రి వెధవ జ్ఞానం అనే అహంకారం గురు కరుణ చేత భేదభావం లేకుండా ఇదన్నీ ఎవరికా అని చూస్తే నేను అన్న భావన కలిగితే, ఆ భావం ఎవరా అని చూస్తే భేదభావము లేనటువంటి సహజ సమాధి అయినటువంటి ఆ ప్రకాశమందు మునిగి ఎవడుంటాడో వాడే శివుడు. అదే శివత్వం. వ్యష్టిభావంతో శ్రమిస్తోంది అహంకారం. నేను నేను నాది నాది అనుకుంటే ఈ అహంకారం ఏదో పోగు చేసుకోవాలని పాపం పుట్టినప్పటి నుంచి దానికి శ్రమే. ఈ అహంకారం నశించి తాను ఆత్మనే ఇప్పుడు తెలిసింది కదా అనే భావం గనుక హృదయంలో నెలకొనగా వివిధములైన వాసనలు దగ్ధమైపోతాయి. నేను ఆ పరమ ప్రకాశాన్ని, నాకంటే అన్యంగా ఏదీ లేదు, నన్ను విడిచి ఏదీ లేదు, ఉన్నదేది ఉన్నట్టు కనిపిస్తున్నదేది సత్యం కాదు, నేనే అఖండ సత్యాన్ని అని అహంకారం నశించి ఆ పరమ ప్రకాశమే తాను అనేటువంటి భావం హృదయంలో చక్కగా నెలకొనగా ఇక వివిధములైన వాసనలన్నీ వాటికవే నెమ్మదిగా దగ్ధములైపోయి ఆ తర్వాత అనుభవమయ్యే చిత్ స్వరూపాన్ని, అచిత్ అఖండ తేజం, చిత్ స్వరూపమందు చిత్ స్వరూపంగా మిగిలిపోయిన వాడే శివుడు. చిన్మయోహం శివోస్యమహం అనుకుంటున్నాం కదా, అది ఊరికే నోటితో అనుకోవడం కాదు. అంచేత వివరణ ఏమిటంటే, చిత్తం అనే పదంలో తం అనే పదం మలినానికి అజ్ఞానికి చిహ్నం. అది పోతే మిగిలింది చిత్తే కదూ, తను తీసిపడే చిత్, అదే ఆత్మ. కానీ కాని దాన్ని కాదని తీసేస్తే ఉన్నది ప్రకాశమే. ఏది కానిది, నా చేత తెలియబడుతూ ఉన్నట్టు తోస్తూ క్షణక్షణానికి మారిపోతూ ఉన్నదేదో అది కానిది. అది ఏదా అంటే జగత్తు, ఇంద్రియాలు, దేహము, మనస్సును, వీటన్నిటినీ ఎదిగే ఆ తెలివి చిత్. ఇదంతా తం, తెలియబడే దాన్ని తం, దాన్ని వదిలేస్తే చిత్ త్వంగా మిగులుతావు. అర్థమైందా ఎవరికైనా? ఇది అర్థం కాలేదా? ఈ ముక్క అర్థమైందా? చిత్ చిత్ తమ్ వదిలేయాలి. తమ్ అంటే నీ చేత తెలియబడేవి, చిత్ అంటే నువ్వు తెలివి. ఇప్పుడు చిత్తం కాస్త చిత్వం, నువ్వు చిత్ అయిపోతావు.
చూడండి ఎంత మర్మం ఉందో 2 అక్షరాల వెనకాతల. దాన్ని అర్థం చేసుకోవడం, దాని విలువైనతనాన్ని గుర్తించగలిగేటువంటి నేర్పు మనకి గురువు ఇస్తాడు. తమ్ము వదిలేస్తే అంటే తెలియబడే వాటిలన్నింటినీ వదిలేస్తే ఏం మిగులుతుందో తెలివి మిగులుతుంది. ఆ తెలివే చిత్. ఈ తెలియబడేవి పోయాయి, ఆ చిత్తే త్వం అయిపోయింది. చిత్వం. ఇప్పుడు చిత్వం కదా నువ్వు, చిత్తమయ్యావా, ఇక చింతలే చింతలు. ఆ చింతలే దుఃఖ కారణాలు, జన్మ కారణాలు. చింతల బొంత వదిలేయి, చిత్వం. నువ్వు చిత్ స్వరూపానివి అని. చిత్తం అనే పదంలో అనే పదం అని మాలిన్యాన్ని, అజ్ఞానాన్ని సూచిస్తోంది గనక అది పోతే ఇక మిగిలింది చిత్తేగా. ఆ చిత్తే ఆత్మ. కనుక చిత్తం యొక్క అనే మలం పోవడం చేత అది చిత్ శివమైపోతుంది. ఇక శివభక్తుడు పండితుని శ్రీ మాణిక్యవాచకుల వాక్యం ఏమిటంటే 244వ వచనాన్ని ఇక్కడ అన్వయం చేసుకోండి. 244వ వచనంలో దీనికి అన్వయం ఉందిట. ఇక ఇప్పుడు మనం దాని అన్వయం చెప్పుకున్నాం కదమ్మా. చిత్తం చిత్వం. తమ్మును వదిలేస్తే చిత్తుగా మిగులుతావు. ఆ చిత్తేత్వం నువ్వు, చిత్తం కాదు నువ్వు అని చెప్పారు. ఇక సర్వవ్యాపకమైన, సర్వాతీతమైన, అచ్యుతమై భాషించు సూక్ష్మ ప్రకాశమే దైవము. సర్వవ్యాపకమై ఉంది, సర్వమునకు అతీతమై ఉంది, నాశనము లేనిదై ప్రకాశించుతున్నదేదో అదే దైవము. దానికి నామరూపాలు ఉన్నాయా స్థూలంగా కనపడడానికి? కాదు. కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మము. అయితే బహిర్ముఖమైన మనస్సు తన మూలస్థానమైన హృదయంలో నెలకొన్న స్థితే ఆ శివత్వము. అదే శివత్వం అంటే. ఏదో కాదు, ఏదో అవి ఇవి చదివి ఆ భావాలు ఈ భావాలు విని అలాగా ఆహా ఓహో అనుకుని విలువలేని వాటికి విలువనిచ్చి వాటి కోసం తాపత్రయపడ్డావు. విలువలకి విలువ ఎవరు? నీ ప్రకాశమే. నిన్ను నువ్వు అంటు పెట్టుకొని ఉండు అంటున్నారు. అదే శివత్వం అంటే. శివత్వం అంటే తెలిసింది కదమ్మా. ఇక తర్వాత హరిహరుల భేదం. ఇది కూడా సమస్య అందరికీను. హరిహరుల భేదం. హరుడు జీవులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని, హరి ప్రపంచ భోగాలను ఇస్తాడని లోకులందరూ చెప్తారు. హరుడు, మన దృష్టిలో హరుడు అంటే శివుడు కదా, ఆయన జీవులకి జ్ఞానాన్ని ఇస్తాడట. హరి అంటే విష్ణువు, ఆయన ప్రపంచంలోంచి భోగాలు ఇస్తాడట అని లోకులందరూ చెప్తారు. జ్ఞానం లేకపోతే భోగాలకి విలువ లేదు కదమ్మా. ఏ జ్ఞానం వల్ల ఈ భోగాలన్నీ విలువ కలుగుతున్నాయో అట్టి జ్ఞానాన్ని ఇచ్చేవాడు హరుడు. దానివల్ల ఈ భోగాలన్నింటినీ ఇచ్చేవాడు హరి. కానీ నిజమేమిటో తెలుసా? దృఢమైన జ్ఞానమే దైవంగా, స్వర్గంగా వెలుగొందుతోంది. నిజమైన దృఢమైన జ్ఞానమే అంతే. దానివల్ల ప్రకాశించే వాటి వల్ల అది ఉండడం లేదు, దానికి అదే వెలుగుతోంది. అదే దైవం, అదే స్వర్గం, అదే ఆనందంగా వెలుగుతోంది. అదొక్కటే హరిహరులవుతోంది అని గ్రహించండి. అదే హరి, అదే హరుడు. అంటే జ్ఞానము, ఆ జ్ఞానం వల్ల ప్రకాశించే ప్రపంచము. అవునా? జ్ఞానం అంటే హరుడు. ఈ జగత్తుని ప్రకాశింపచేస్తూ ఉన్నవాడు ఆయన కదా. ఈ జగత్తుకి విలువనిస్తూ దీనిలో ఏదో సుఖము అందిస్తున్నవాడు హరి. హరి హరుడు ఇద్దరు ఒక్కటే. హరుడే హరి, హరుడి వల్లనే హరి, హరి వల్లనే మళ్ళీ హరుడు తెలియబడతాడు. అవునా? ఇప్పుడు మనకి జ్ఞానం ఎట్లా తెలుస్తుంది? ఈ జగత్తు ఉంది అనుకుంటున్నావు గనక ఈ జగత్తు ఎవరి వల్ల ఉంది అనే ప్రశ్న వస్తే
దైవం వల్ల అంటే దైవం ఎవరు అని చూస్తే సద్గురువు వచ్చి దైవం నీ హృదయంలో వెలుగుతున్న ఆ శివుడే, ఆ జ్ఞానమే. ఆ జ్ఞానంలో ఇవి అన్ని గోచరింప చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ గోచరింప చేసేవాడిని సజీవవంతంగా ఉంచుతున్నాడు ఈయన అని. ఈ సజీవంతంగా ఉన్నంతసేపు దీన్ని హరి అంటారు, సజీవం చేసేవాడిని హరుడు అంటారు. హరిహరులిద్దరూ ఒక్కరే అని తెలుసుకుంటే సరిపోతుంది. హరి హరుడు అన్నదానికి భేదమే లేదు అమ్మా. ఇందాక అనుకోకుండా నువ్వు పొద్దున్న ప్రభావతి ఇక్కడ కూర్చుంటే హరి హరుడు అంటారు. మా భగవతి పుస్తకంలో ఉందనే తెలియదు. హరుడు హరి, హరుడు అంటే హరించేవాడు, దాన్ని హర అంటారు. హరి అని సున్నా పెట్టారనుకో, ఇతడు తెగ నరికేవాడు. వీడు అదే చేస్తున్నాడు, వాడు అదే చేస్తున్నాడు. ఎవరు అతన్ని ఆశ్రయించారా వారి అజ్ఞానాన్ని హరించువాడు హరి. ఇక మళ్ళీ తన సంహరించేవాడు హర. ఈ హరి అజ్ఞానాన్ని అణుచుతాడు, ఆ హరుడు చంపుతాడు. ముందు అణగాలి, తర్వాత చావాలి. అవునా? ఇదే హరిహరత్వం. దానికి ఏమని చెప్పారు ఉపదేశసారంలో? వాయురోధన లీయతే మనః జాలపక్షివాద్రోధ సాధనం. ముందు వాయు నిరోధం చేత లోకాల వెంట తిరిగే మనస్సుని వలలో పడిన పక్షిలాగా పట్టుకోగలుగుతాం. అవునా? అది ఆ పక్షి వలలో పడినా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది, వల పడింది కదూ. దానికి ప్రాణబంధన లీయతే మనః ఏకచింతన నాస్యమేత్యదః. వలలో పడవేయడం అన్నది హరి పని అయితే, మనసును చిక్కబెట్టాడు అనమాట. హరి పని అయితే ఏకచింతన అంటూ హరించే పని హరుడిది. ముందు ఈ హరిగారు మనకి ఆ మనసు గారిని తీసుకొచ్చి వలలో పడేసి ఇవ్వాలి. అవునా? అది జరగకపోతే దాన్ని ఎట్లా చంపుతాం? చంపాలంటే ముందు పట్టుకోవాలి. ఆ పట్టుకునేలాగా చేసేవాడు హరి, దాన్ని సంహరించేసేవాడు హరుడు. చూడండి, ఒకేసారి సాధనలో వాయురోధనలో హరి కదా, ఇక్కడ ప్రాణబంధనాలో హరుడు అయిపోయింది. మా ఉపదేశాలు ఇంత అద్భుతంగా ఉంటుందమ్మా అని చెప్తూ, అదే హరిహరులకు భేదము అని తెలుసుకోండి. ఇప్పుడు సరే, హరిహరుల యొక్క వివరం చెప్పారండి. శివుడు శక్తి అంటారు కదా, దాని వివరం కూడా చెప్పండి. మూలమైన తనని వదిలి ఆత్మస్వరూపాన్ని వదిలి మనస్సే తన రూపంగా ఎగసి ఆ అద్భుత చిచ్చక్తి ఏ మాత్రము ఉండగలదా? తన మూలమును విడిచి దానిలో నుంచే ఎగసి వచ్చినటువంటి ఆ శక్తి ఉండగలదా? నిప్పుని విడిచి నిప్పు రవ్వ ఉండగలదా? ఎప్పుడు నిప్పుని విడిచిందో ఆ నిప్పు రవ్వ కాసేపు నిప్పులా ఉండి దూడిగా కింద పడిపోతుంది కదా. నిప్పు రవ్వకి ఆ రవ్వ అనేటువంటి మెరుపు నిప్పు నుంచి వచ్చింది. అవునా? నిప్పును విడిచిందా అది ధూళైపోతుంది కదూ. అంచేత తన మూలమైన తనని వదిలి, తన్ను తాను వదిలి మనస్సే తన రూపంగా ఎగిసిన ఆ అద్భుత చిచ్చక్తి ఏమాత్రము ఉండలేదు. కాబట్టి తానెవరు? తన మూలమైన ఆ పరమాత్ముడే. ఆ పరమాత్మని విడిచి అతడి శక్తి ఎప్పుడు ఒక్క క్షణం కూడా ఉండలేదు. శివుడిని విడిచి శక్తి ఒక్క క్షణం కూడా లేదు. మనస్సు ఉదయించే ఆ హృదయమే శుద్ధ పరమాత్మ.
విడిచి వచ్చినప్పుడు ఒకవేళ మనస్సు రూపమ్మా బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ చాలా సూక్ష్మం చెప్తున్నారు. మనస్సు అన్నది ఒకటి ఉన్నది అందాం, లేదు అంటే నా మనసులో ఆలోచనకి ఇవన్నీ చేస్తున్నాయి. మనస్సు అన్నది ఒకటి ఉన్నదా? ఉందండి బాబు, ఒక్క నిమిషం కుదురుగా ఉండదు, ధ్యానం చేయనివ్వదు. ఇది ఏవో చెప్తాం కదా, ముందుగా అది కూడా జరుగుతుంది కదా, మనకి ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి కదా. మరి మనసు లేదని అలా చూపించలేం గాని మనసు లేదని అనలేం కదా. మనసు ఉన్నదా? ఉన్నదా మనసు? ఒకసారి చూడు. ఒకవేళ ఉంటే తనకు ఆధారమైన ఆ మహాశక్తిని విడిచి అది ఉన్నదా? ఉందా? ఉండగలదా? కాబట్టి మనస్సు నిండా ఆ శక్తే ఉంది. మనస్సు నిండా ఆ శక్తే ఉంది. ఆ శక్తే మనసు. అయితే ఆ మనసులో ఏవో ఏవో ఉన్నాయి, దానిలో అవేవో ఉన్నాయి కానీ ఆ ఉన్నవి ఆ మనసులా చెప్పు. అమ్మ సంచిలో ఏవో సరుకులు తెచ్చామండి, రకరకాల సరుకులన్నీ ఉన్నాయి. ఆ సంచి ఆ సరుకులు అవుతుందా? కాదమ్మా. మరి ఆ సంచిలో సరుకులు ఉన్నాయి, అలాగే మనసులో వాసనలు ఉన్నాయి. వాసనలు మనసు కాదమ్మా తల్లి. కాబట్టి సంచిలో వాసనలన్నీ తీసేస్తే సంచికి ఏమీ లేవుగా, అలాగే మనసులో వాసనలన్నీ తీసేస్తే మనసుకి ఏమీ లేదుగా. ఆ మనసు ఎవరు? ఆ చిత్ స్వరూపమే. వాసనల వల్ల దాన్ని మనస్సు అని అంటున్నారంతే. ఏది ఆ చిచ్చక్తిని వదిలి ఆ మనస్సు ఏది? ఆ మనస్సుని వదిలి ఆ వాసనలేవి? ఆ వాసనని వదిలేసి ఈ ఇంద్రియాలేవి? ఈ ఇంద్రియాలను వదిలేసి వెలి జగత్తేది? వెలి జగత్తుకి ఇంద్రియాల ఆధారమైతే, ఇంద్రియాలకి వాసనల ఆధారమైతే, వాసనలకి మనస్సు ఆధారం. మనసు అనే సంచిలో ఉన్నాయి. ఆ మనసు కూడా దానికి అదే ఉండలేదుగా. ఆ చిచ్చక్తి లేకపోతే, ఆ చిచ్చక్తి ఆధారమైతే ఆ చిచ్చక్తి ఆ శివుడే అయి ఉంది. మరి ఆ శక్తిగా ఉన్నది ఆ శివుడే, అవునా? ఆ మనసుగా ఉన్నది ఆ శివుడే, దానిలో ఉన్న వాసనలుగా ఉన్నది ఆ శివుడే, ఇంద్రియాలుగా దేహంగా ఉన్నది ఆ శివుడే, వెలి జగత్తుగా ఉన్నది ఆ శివుడే. విడిచి ఏదైనా ఉందా? తల్లి మరిచున్నావు గాని విడిచున్నావా అమ్మా అన్నారు స్వామి. ఆ శక్తిని విడిచి మనసు ఏది? ఆ శక్తిని విడిచి ఇంద్రియాలేవి? ఆ శక్తిని విడిచి ఇంద్రియాల ద్వారా తెలియబడే జగత్తేది? ఈ జగత్తు ఇంద్రియాల ద్వారాలు కాబట్టి, ఈ ఇంద్రియాలకి మనసు ద్వారం కాబట్టి, ఆ మనసుకి శక్తి ద్వారం కాబట్టి, మరి శక్తి మూల స్థానం ఏది? శివుడే. శివుణ్ణి విడిస్తే శక్తి లేదు, శక్తిని విడిస్తే జగత్తే లేదు. అవునా? శివుడు శక్తి అంటూ వేరు కాదు. కాబట్టి ఈ అద్భుత చిచ్చక్తి ఏ మాత్రం ఉండదు. మనస్సు ఉదయించే ఆ హృదయమే ఆత్మస్వరూపమే, ఏ నిజమైన పరమాత్ముడు. దేనిని పొందిన తర్వాత ఇక మనస్సు మహదానందాన్ని అనుభవించి ఇక అటుపైన ఈ సుఖభోగాలకైనా అన్య వస్తువుల వెంట పరుగులు పెట్టదో ఇంకెందుకు. దేనివల్ల ఇవన్నీ ఉంటున్నాయో అదే అందేసింది. చక్రవర్తి గారు ఎగ్జిబిషన్ పెట్టినట్టే ఆ ఎగ్జిబిషన్ లో వచ్చారు, అందరూ రావాలి, వచ్చేసి ఒక్క సాయంత్రం పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిబిషన్. దానిలో ఎవరికి ఏ వస్తువు కావాలంటే ఒక వస్తువు పట్టుకు వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా పట్టుకు వెళ్ళిపోవచ్చు. ఎంతమంది అయినా రండి, వచ్చి ఒక్క వస్తువు మాత్రమే తీసుకు వెళ్ళిపోండి అన్నారు చక్రవర్తి గారు. వస్తున్నారు, ఎవరికి ఏది నచ్చే తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక అమ్మాయి పొద్దున్న 6ంటికి వచ్చింది, సాయంత్రం 6 వరకు తిరుగుతూనే ఉంది, అన్నీ చూస్తుంది, ఏది తీసుకోదు, వెళ్ళదు. అమ్మాయి టైం అయిపోయిందమ్మా, ఇంక మరి ఏది తీసుకోలేదు, నువ్వు ఇంక వెళ్ళిపోవాలి అన్న. అదే చూస్తున్నా, ఏది తీసుకోవాలో ఏది తీసుకుంటున్నాను. ఈ లోపుగా ఇంకా ఎగ్జిబిషన్ కట్టేయండి అని చెప్పడానికి రాజుగారు ఇచ్చారు. వెళ్ళిపో అమ్మాయి, ఈ అమ్మాయి వెళ్ళడం లేదండి. అటు ఇటు చూస్తే రాజుగారు చేయబట్టుకుంది, నాకు ఈయన కావాలండి. ఏదో ఒక్కదాన్ని తీసుకోమన్నారుగా,
ఏం కావాలి మీకు? ఆయన రాజుగారే తనవాడైతే మరి ఆ ఎగ్జిబిషన్ లో ఉన్న వస్తువులన్నీ తనవేగా. కాబట్టి దేనివల్ల ఈ ప్రపంచము, దేనివల్ల ఈ ఇంద్రియాలు, దేనివల్ల ఈ మనస్సు, దేనివల్ల ఈ నేను ఉండగలుగుతున్నాయో తాననే నువ్వు సొంతం చేసుకుని నీ సొంతం అది. ఇక నీది కాంతి ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? ఏం కావాలండి? నిన్న ఎగ్జిబిషన్ లో వస్తువులని ఎక్కడ పెట్టుకుంటుందా అమ్మాయి? ఏం చేసినా అది అనుకోవడానికే. అవునా? అందుకే ఇది నాది, అది నాది, ఇల్లు నాది, ఒళ్ళు నాది, పిల్ల నాది, జలనాది అని ఎందుకు అనుకుని ఊరికే అనుకోవడానికే. నిజానికి అవేవి నాది కావు. అనుకోవడానికేనండి ఇల్లు వాకిళ్ళును, భర్త భార్య బిడ్డలును, ఆస్తులు ఐశ్వర్యాలు కూడా అనుకోవడానికే, కానీ ఏవి నావి కావు. అలాగే ఆ ఎగ్జిబిషన్ లో ఉన్నటువంటి రాజు తనవాడైనప్పుడు ఎగ్జిబిషన్ లోని వస్తువులు తనవే, కానీ ఏం చేసుకుంటుంది? ఇంతకు ముందు కాదనుకుంది, బెంగపడింది. ఇప్పుడు నావే అని తెలుసుకుంది. ఇక వాటి మీద వ్యామోహమే పోయింది. మనకంటే మనకి లేవు, అవి కావాలి అనుకున్నప్పుడు దిగులు గాని నావే. ఏం చేసుకుంటున్నావన్నీ చెప్పండి పోనీ. ఈ ధరాతలానికి చక్రవర్తి అయ్యాడలేండి. ధరాతలాన్ని ఏం చేసుకుంటాడా చక్రవర్తి? నేను చక్రవర్తిని అని అనుకోవడానికి. అవునా? మనకున్న భోగభాగ్యాలు, బంధుమిత్రులు, ఐశ్వర్యాలు అన్ని అనుకోవడానికే తప్ప నిజానికి వాటి అవసరం మనకి లేదు అని తెలుసుకో. కాబట్టి ఆత్మ మీద ప్రేమానురాగాలు నిండిన భక్తులు యొక్క చిత్తము ఇప్పుడు నీ నిజస్వరూపం తెలిసింది కదా, ఇక ధ్యాసంతా దాని మీదే. అటువంటి భక్తుల యొక్క చిత్తము కృష్ణునిపై అత్యంత ప్రేమానురాగాలు పెంచుకొని సొక్కి సోలిపోతున్న గోపికల చిత్తము వంటిది. ఎంతసేపు ఆ చిత్స్వరూపముతో కూడి ఉండాలని కాంక్షే తప్ప విడిచి ఏదో విషయాల్లోకి ఇంద్రియాల్లోకి రావాలన్న కాంక్షే ఉండదు. ఒకవేళ ప్రారంభవశాన్ని రావాల్సి వస్తే చకచకా అవి ముగించేసుకుని మళ్ళీ ఆ చిత్స్వరూపంలోకి వెళ్ళిపోతారు. సంసారంలో ఉంటూ పనులు చేసుకుంటూ భర్తని బిడ్డల్ని పోషించుకుంటూ అత్తమామలు చూసుకుంటూ ఆవుల్ని దూడల్ని కాసుకుంటూ పాలు పెరుగులు అమ్ముతూ తోడు పెట్టుకుంటూ వెన్న చేసుకుంటూ నెయ్యి చేసుకుంటూ ఇన్ని పనులు చేసుకుంటూ చిత్తం నిండా చిత్స్వరూపమైన కృష్ణుని నింపుకొని ఈ బాహ్య వ్యవహారాలు కొంచెం చేసి మళ్ళీ ఆ కృష్ణుని చెంతకి తన నేనును కూడా దానికి అర్పించేసుకునేవారు. అవునా? ఇప్పుడు కూడా మనం కూడా అలా చేయొచ్చు కదా. నీ చిస్వరూపమందు నీకు నిజంగా ప్రేమ కలిగితే ఆ చిస్వరూపమునే స్మరించుకుంటూ ప్రారంధవశ నీ దేహం మనం మా అత్తగారేనండి, మా మామగారేనండి, నా కొడుకేండి, మా పిల్లవాడండి, మా ఆస్తండి, మా పాస్తండి, మా ఇల్లండి, మా ఊళ్ళండి, ఊరికే అలాగ పైకి అనుకోవడానికి. కానీ అంతరంగంలో ఉందా చిస్వరూపమే. అలాగా గోపికలు జీవించేవారు. అంచేత శలభాలను అంటే దీప పురుగుల్ని ఆకర్షించి మార్చివేసే దీపజ్వాలలాగా తన వశం చేసుకుని అహంభావాన్ని పూర్తిగా నాశనం చేసే ఆత్మే గొప్ప గోపిక వల్లభుడని తెలుసుకో. దీపాన్ని చూసి దీపం పురుగులు పండు అనుకుని వస్తాయట, వచ్చి దాని దగ్గర వాలి కాలు చచ్చిపోతాయి. అలాగే తన వశం చేసుకుని అహంభావాన్ని పూర్తిగా నాశనం చేసే ఆ ఆత్మశక్తి ఆ గోపిక వల్లభుడైన వాసుదేవుడు. ఆ చిచ్చక్తే ఆ పరమాత్ముడు. కాబట్టి సమస్త దోషాలు, సమస్త పాపాలు, సమస్త అజ్ఞానాలు తొలగిపోయి నీ స్వరూపమందే నీవే వెలుగుతున్నటువంటి నీ నిజ స్వరూపాన్ని నిన్ను చేర్చి నీ అజ్ఞానాన్ని తొలగించేవాడే ఆ గోపికా వల్లభుడైన వాసుదేవుడు. అతడే నీ అంతరంగ రంగనాథుడైన పరమాత్ముడు అని తెలుసుకో. తెలుసుకోవడం ఏమిటి? ఇంకా తెలుసుకోవడానికి ఏముంది అని ఈ శివశక్తుల గురించి కూడా చెప్పారమ్మా. ఇక రేపు శివ పూజ, దాన్ని రేపు చెప్పుకుందామమ్మా. ఇంకా